శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. సహస్రనామ స్తోత్రం నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేశారు? అది 4 ప్లస్ 2 కూడా వేసుకున్నాంలే. 6 ప్రశ్నలు. ఆ ప్రశ్నలు 6 ప్రశ్నలు గుర్తున్నాయా? కిం ఏకం దైవతం లోకే ఫస్ట్ ప్రశ్న. అర్థమైందిగా? లోకంలో ఎవరు దేవత? అర్థమైంది కదా? ఏ దేవత ముఖ్యం? ఏకం దేవత. కిం వాప్యేకం పరాయణం. ఏకం అయినం స్థానం, ముఖ్యమైన స్థానం మనకి ఏమిటి? 2. స్తువంతః కం. ఎవరిని? మానవుడు. స్తువంతః అంటే స్తోత్రం చేయాలి. ఇంకా అత్యంతః కం. అర్చన ఎవరి కోసం చేయాలి? ఆ విధంగా ఇంకో 2 ప్రశ్నలు ఏమనుకున్నాం మనం? సర్వధర్మాణం కో ధర్మ భవతో మత. నీ యొక్క అభిప్రాయం ఏమిటి? లోపల నీకు ధర్మాలు ఉంటాయి కదా, నీ అభిప్రాయమైన ధర్మం ఏమిటి అని అడుగుతున్నారు. ఇంకా కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనా. ఈ జన్మ సంసార బంధము నుండి ఏది జపం చేస్తే లోకంలో శీఘ్రంగా మోక్షాన్ని పొందుతారు అని. అందులో ఆ క్రమంగా ఇవ్వలే శ్లోకాలు. శ్లోకాలు మీకు 4వ శ్లోకం ఏముంది ఆ పుస్తకాల్లో? అది 3వ శ్లోకం. 4 అదే ఉందా శ్లోకాలు? అందుకే అడుగుతా. 4 కదా? సరే ఉందిలే. ఇవి 2, 3 ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందుకు దీంట్లో అలా సరే. ఇక ఇందులో మనకు చూడండి ఎలా అంటే, ఇప్పుడు మొట్టమొదటి వేసే ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న. ఏకం దేవత కిమ్ అన్నారు. ఇప్పుడు పెద్ద ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక పెద్ద వస్తువు తయారు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కంసాడు ఆయన చాలా పెద్ద బాండం తయారు చేస్తున్నాడు. ఆ బాండం తయారు చేసేసరికి ఇంచుమించు 10 రోజులు పడుతుంది, లేకపోతే 5 రోజులైనా పడుతుంది. ఈలోగా ఒక ఆయన వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక చిన్న కొండ ఉంటాయి. ఆ కొండకి ఏదో వచ్చిన రంధ్రం పడి. అర్థమైందా? అయ్యా ఈ పని చేసి పెట్టేస్తావా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు మరి? ఇదేమో 10 నిమిషాల పని అయిపోద్ది, 5 నిమిషాలు. ఆ బాండం ఏమో 5 రోజులు పడుతుంది. 5 రోజులు పోయినా రమ్మంటే రేపు బియ్యం కింద పొయ్యి మీద పెట్టుకోవాలి కదా, కారిపోతుంది కదకుండా. అందుకు ఈ చిన్న పనే కదా, పోన్లు 5 రోజుల వరకు ఈ పని కాపురం అని పనిని ఈ చిన్న పని చేసేసి ఆయన పంపించేస్తారు. 10 నిమిషాల పని అంటే ఎవరికైనా పర్వాలేదు. అలాగనే శంకరాచార్య ఇది ఈ శ్లోకాల్లో కూడా ఆ భీష్ముడు వారు ఏం చేసినారు తెలుసా? ఈ మొట్టమొదటి ఉన్నటువంటి చిన్న ప్రశ్నలు కాబట్టి క్రమం ఎలా చెప్పారు అలా కాకుండా అనులోమ విలోమంలాగా ఎక్కడెక్కడ చిన్న ప్రశ్నలకు సమాధానం అవి ముందు చెప్పేస్తున్నారనమాట. అర్థమైంది కదా? అందుకని లాస్ట్ లో పెడతారు ఈ ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం లాస్ట్ లో పెడతారు. అందుకే ఇక్కడ ఏమిటంటే 4వ శ్లోకంలో అయితే అందులో శ్లోకాలు తేడా ఉన్నా అందులో 2 ముందు ప్రార్థనా శ్లోకాలు ఎక్కువ చేర్చున్నారు. అందుకని 4వ శ్లోకం ఎందుకు చెప్తాను, ఈ శ్లోకం మీరు ఎన్నుకోండి. అందులో భీష్మ వాచ 6 ప్రశ్నలు అయిపోయినట్టే. భీష్ముడు వాచ జగత్ ప్రభుం దేవదేవం. ఎక్కడ నుంచి దొరికింది అందరికీ? అది చదవండి. అనంతం పురుషోత్తమం. నేను చెప్పి ముందు చదవండి. నేనేం చెప్పిన అది చదవాలి, చదవాలి మళ్ళీ మీరు చదవాలి. జగత్ నేను చెప్పినా మీరు చదవాలంటున్నానా? జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం సువర్ణామ సహస్రేణ పురుష సతతోత్థిత. అది అన్నమాట. అయితే ఇప్పుడు మరొకసారి చదవాలి మీరు ఆ శ్లోకం. ఇప్పుడు
ఎక్కడ పడిపోయింది? ఇదిగా చిన్న ఇది పెట్టాను ఇక్కడ కింద పడి ఇక్కడ ఉంది, దీని కాయ తెగిందిలే. జగత్ప్రభం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఈ శ్లోకం ఎవరు చెప్పారంటే ఏం చెప్పారు? భీష్ముడు. భీష్మ ఉవాచ అంటే ఏమిటి? భీష్ముడు చెప్పాను అర్థం. ఉవాచ అంటే ఏమిటి? చెప్పాను. అర్జున ఉవాచ అంటే అర్జున్ చెప్పాడు. భీష్ముడు. భీష్మ శబ్దానికి అర్థం ఏమిటి? సర్వేషాం బహిః అంతఃశత్రూణాం భయహేతు భీష్మ. భీ అంటే భయం అన్నమాట. హ్రీహి అంటే, దీహి అంటే ధైర్యము, వీహి అంటే భయం. మరి ఏ భయము? సర్వేషాం బహిః అంతఃశత్రూణాం భయహేతు. అర్థమైందా? బహి శత్రువులు భీష్ముడు వైపు చూసుకునే దుర్యోధనుడు యుద్ధరంగంలో దిగినాడు. అర్థమైందా? పితామహుడు అఖండ బ్రహ్మచారి, చావు అంటే లేదు. చూశారు ఎన్నుకున్నాడు, మామూలుగా ఎన్నుకున్నాడా? భీష్ముడికి చావు లేదు కదా. భీష్ముడికి చావు లేదు. చావు లేని వరం ఇచ్చేసాడు అప్పుడే శంతనుడు. ఆ యొక్క అప్పుడే ఇచ్చేసాడు భీష్ముడికి అన్నమాట. శంతనుడు చావులేని వరం ఇచ్చేసాడు. ఆయన ఎప్పుడు నేను చనిపోవాలనుకుంటే అప్పుడు చావు ఉంది. అది విశేషం. అందుకని ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇంకొకటి కూడా బాణలు కూడా చస్తే ఇంక రేపొద్దునే నా యొక్క యుద్ధం వల్ల పరాయమానం అయిపోతుంది. అర్థమైంది కదా. అందుకని భీష్ముడిని అసలు ముఖ్య సేనానాయకుడిగా చేసినాడు సైన్యానికి. అంతా మీ వల్లనే కావాలన్నాడు. అందుకే భీష్ముడు మొట్టమొదటి శంఖాన్ని పూరించినాడు. ఇక దుర్యోధనుడికి అర్థమైందా? ఆయనకి భయం పోరి ఆయనకు ధైర్యం రావడానికి భీముడు మొట్టమొదట శంఖాన్ని పూరించాడు. భీష్మ శంఖాన్ని విడిన తర్వాతే కృష్ణార్జునుడు తమ శంఖాలని ఊదినారు. అందుకని ఈయన ఏమిటంటే ఈయన దగ్గర శత్రువులు అందరూ హడలన్నమాట. ఎందుకని ఎన్ని బాణాలు వేసి రక్త శక్తి అయిపోయిన చావలేదు కదా. ఇక వాడు చావలసిందే కానీ ఈయనకి మాత్రం చావలేదు. అందుకే చెప్పినారు మరి ఇక్కడేంటి? బహిశత్రువునా బహిహేతు. భీష్మ శబ్దానికి బహిశత్రువునా. వాక్యంలో ఎవరైతే లోకంలో శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరికీ భయం కలుగుతుంది. భీష్ముడు చూస్తే అందరికీ ఎప్పుడు భయం. ప్రతివాడికి యుద్ధం నేను చచ్చిపోతానేమైనా భయం ఉంటుంది కదా. ఉంటుందా లేదు ఎవరికి? యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఈయన యుద్ధరంగంలో మధ్యలో నిలబడిన చివరి భయం ఎక్కడ భయం ఉందా? భయం లేదు. అందుకనే అంత ధైర్యం. ఇంకోటి ఏమిటి ఆయనకి? అంతఃశత్రూణాం భయహేతు. అంతఃశత్రూణాం ఇదేంటి కదా నిర్మూలించాడు భీష్ముడు. అంతఃశత్రువుని కూడా నియమించినాడు. బహిశత్రువుని మనం నిర్మూలించవచ్చు ఏదో ఒక విధంగా. లోపల శత్రువు నిర్మూలించడానికి ఏ వరాలు పనిచేయవు. అర్థమైంది అందరికీ. ఏమంటారు? బయట శత్రువు నిర్మించడానికి వరాలన్నీ పనిచేస్తుంటాయి. ఇంద్రుడు వరము, చంద్రుడు వరము, అందరు బ్రహ్మదేవుడు వరం కూడా పనిచేస్తుంటాయి. కానీ లోపలి శత్రువుడు జయించడానికి ఎవరి వరము పనిచేయదు. ఆ లోపలి శత్రువులు తనకు తానే తీసుకోవాలి. అర్థమైంది? స్వయం కృషి. స్వయంగా తనకు తానే లోపలి శత్రువుల్ని నిర్మూలించుకోవాలి. బయట శత్రువులు వాళ్ళ ముఖాలు కనపడుతుంటాయి, వాళ్ళ ఆకారాలు కనపడుతుంటాయి, వాళ్ళ ఇకారాలు కనపడుతుంటాయి, వాళ్ళ చేతిలో ఉన్నట్టు ఆయుధాలు కూడా మనకి కనపడుతుంటాయి. అర్థమైంది? బయట శత్రువులకి. లోపల శత్రువు ఏవి కనపడలేదు. ఎక్కడ ఉన్నారా అంటే తెలియదు అనమాట. ఆ బయట శత్రువు ఒక తప్పుడు గుద్దుతాడు. ఆ దెబ్బకైనా మనమేమి వాళ్ళు ఉడగడి కింద వేసుకోవచ్చు. అర్థమైందా? ఒక గడి వేసుకొని పడుకున్నారా బాబు, ఎవడు ఎంత గట్టి గుచ్చాడో రెండో గడి మనం వేసుకుని మంచిదేమని వేసుకోవచ్చు. అలాగే కదా పూర్వం. అందుకనే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు రాజులు అండర్ గ్రౌండ్ తీసుకుంటారు అనమాట.
ఆ రూముల నుంచి ఇంకో రూములకి వెళ్ళిపోయే మార్గాలు పెట్టుకుండేవాళ్ళు అనమాట. లేకపోతే రాజులు చాలా కాలం బతుకుతారు ఏంటి, అర్థమైంది కదా. అందుకని ఎప్పుడైతే అది రూమ్కి వచ్చిందో దాని నుంచి కింద మనకి లిఫ్ట్ మోడల్ ఉంటాయన్నమాట. అప్పుడు కూడా స్విచ్ నొక్కితే పాతాళంకి వెళ్ళిపోవచ్చు, స్విచ్ నొక్కితే పైకి వెళ్ళిపోవచ్చు. ఇది రహస్య మార్గాన్ని పెట్టుకునేవాళ్ళు. ఎందుకు మనం అందరం పూజిస్తున్నాం, బాబా గారు మాత్రం ఏమిటి ఎప్పుడైతే గబగా వచ్చేసింది ఆయన రూమ్లోని టెక్నం లోపలికి వెళ్ళిపోయి అందుకని ఇంకో రూమ్కి వెళ్ళిపోయి అక్కడికి అంత కొట్టిస్తున్నారు. ఉండాలి ఇవన్నీ. లోక సంరక్షకులకు ఎప్పుడూ కూడా తగినటువంటి ఉండాలి. రాజులు అంటే ఏమిటి, లోకాన్ని రక్షించేవారు. మరి ఆయన కూడా లోకాన్ని రక్షించడానికి వచ్చారు కదా. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అది ఎక్కువగా లోక సంరక్షకులు అందరూ కూడా అటువంటి మార్గాలన్నీ ఏర్పరచుకుంటుంటారు. ఏమంటారు అక్కడ ఆత్మతత్వం భయమా భీతి అదిలియండి. ఆయన భయం వచ్చిందా కొంతమంది వాళ్ళ జ్ఞానులు అంటారు కదా, శరీరకి భయం అందరికీ ఉంటుంది, ఆత్మజ్ఞానికి ఒక్కడికే భయం ఉండదు అనమాట. ఎక్కిన వాళ్ళందరికీ భయం ఉంటూనే ఉంటుంది. వారు రాముడు కానీ కృష్ణుడు కానీ ఆంజనేయుడు కానీ ఏమి అల్లా కానీ భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికి భయం ఉండదంటే కేవలము ఆత్మజ్ఞానికి ఒక్కరికే భయం ఉండదు. మరి ఆ జ్ఞానులు ఇక్కడ మనకు కనబడాలంటే కోటికొకరు కనపడతారు. అర్థమైందే. ఇక్కడ చూస్తున్న ఒక పావు వచ్చిందంటే మన అందరికీ కలిసి పావు వచ్చిందే. అవసరం తాగేసి ఎవరైనా ఎత్తు పట్టుకొని వచ్చిననుకోండి, ఒక ఎవరైనా నాకు కనబడినట్టు కొడతాడుకోండి, ఆపణ సాయం ఉపన్యాసం తర్వాత చూస్తున్నాను. నేను కూడా వాడికి వచ్చేవలసిందే. అర్థమైంది కదా. అందుకని ఉపన్యాసాల సంఖ్య వేరు, ఆత్మజ్ఞానం కలిగిన వేరు. మీరు ఇంతకుముందు విన్నదే కదా, ఒక కథ చెప్పున్నాను కదా. అలెగ్జాండర్ గారు వస్తూ ఉన్నారు, సైన్యాన్ని అన్ని జయించుకొని వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటుంటే అందరూ లేచేమే నమస్కారం చేస్తారు. అందరూ ఎవరు చేయరండి రాజా, ఎందుకనే ఎందుకు చేయాలి, రాజుకి నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఏం చెప్పారు, నరాణాంచ నరాధిపం. భగవద్గీత ఏం చెప్పాడు, నరాణాంచ నరాధిపం. నరుల్లో రాజు నేనన్నాడు భగవంతుడు, రాజుకి నమస్కారం చేయాలి. అలాగనే ఇంక నమస్కారం ఎవరు చెప్పాడు, యజ్ఞద్విభూతి మస్తత్వం శ్రీమధూర్జితమేమో అన్నారు. ఎక్కడైతే మంచి శ్రీ, మంచి లక్ష్మి, మంచి గుణాలు ఉంటాయో వాళ్ళందరినీ నమస్కారం చేస్తూ ఉన్నారు. నాదనుకోడు ఏమి అవన్నీ నావనుకొని చెప్పినారు. అందుచేత ఆ ప్రకారంగా అందరూ నమస్కారం చేస్తున్నారు. ఆ కళ్యాణదాస్ ఏం చేసినారు తెలుసా, అలా చూస్తున్నారు. ఆయన ఎటు చూస్తున్నాడు నీకేం తెలుసు, అలా నా వైపు చూస్తున్నాడు అనుకున్నాడు. ఎవరు అని అనుకున్నాడు. ఏమైనా 10 మందిలో ఏమైనా చికాకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా, 10 మందిలో అన్నాడు అనుకో, ఇంటికి రాజుకి ఎంత కోపని ఇస్తారు అప్పుడే. అందుకని పోయినాడు, పోయి బొట్టల్ని పంపించేశాడు. వెంటనే పంపించే వాడిని తీసుకురా అన్న. ఆయన పేరు ఏం పేరు తెలుసా, కళ్యాణదాసు, హిందీ అనమాట. కళ్యాణదాస్ ఆయన పేరు. పట్టు అన్నాడు. బొట్లు వచ్చారు. అయ్యా మా రాజుగారు పిలుస్తున్నాను. ఎందుకు అన్నాడు. అప్పుడు ఆయన, ఎందుకో మా తెలియదయ్యా, మిమ్మల్ని తీసుకురామని పదండి అన్నారు. రావాల్సిన కర్మ నాకు లేదు, ఏమి రావాలంటే ఆయనకి రమ్మని చెప్పారు. మనం అలాగ అనగలరా, రాజుగారు పిలుస్తున్నాడంటే వెంటనే తట్ట బుట్ట మా పాలు కూడా వదిలేసి రాజులకు కోపం వస్తే ఒక దెబ్బలు తీసేస్తారు, శిరస్సు సంతోషిస్తే ఆ రాజ్యం ఇచ్చేస్తారు. అర్థమైంది. అందుకోసం వెంటనే ఏమైంది, ఏమీ నెలలే ఇది చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఇలా అంటున్నాడు. అంతా తెలిసే నాకు, అయినా మిమ్మల్ని ఎందుకు పంపించాలంటే ఏమి ఆయన సంగతి తెలుసుకోవాలని నాకు మాత్రం తెలుసు, మీరు వెళ్ళినా ఆయన రావడం తెలుసు, అంత అహంకారం నాకు తెలుసు. ఇలాంటి అహంకారం లోకంలో ఉండడం చాలా తప్పు. ఎంతమందినో నేను ఎగరేసుకొచ్చాను. ఇప్పుడు కొన్ని 100,000 మందిని రక్తశక్తం చేసి ఈయనకి ఏపాటే అలా కత్తి పట్టుకొచ్చాడు. ఎవరు వచ్చా వచ్చి నేనేం చేస్తాను చూడన్నాడు. అది శీతాకాలము, అర్థమైందా. ఎండ ఏమో వస్తుంది, మబ్బుగా ఉంది, ఎండ కొంచెం వస్తుంది. ఆ ఎండకు అడ్డగా నిలబడ్డాడు. ఎవరు, అలెగ్జాండర్. అయ్యా నువ్వేం చేస్తావు తర్వాత సంగతి, ఇప్పుడు నాకు కొంచెం చలిగా ఉంది, పక్క తప్పుకో అన్నాడు. అర్థమైందా, ముందు పక్క తప్పుకో అన్నాడు. నీ దుంపాదేగా ఇప్పుడు దుంపాదేగా అంటే అంత అంటాం కదా, ఏమిటి ఆ దుంపాదేగా ఈ వాక్యం. ఆ దుంప అంటే మూలం. చెట్టుకి మూలం దుంప ఉంటుంది, ఆ దుంప తీస్తేనే చెట్టు పడుతుంది. అలాగనే మనకు అజ్ఞానం అనే మూలము దుంప అనమాట ఒకటి ఉంది. అది అనమాట అజ్ఞానం ఉండబట్టే వీడి యొక్క చేష్టలని అవిద్య వస్తాయి కాబట్టి నీ దుంపాదేగా అంటారు. అర్థమైందే. అంటే నీ అజ్ఞానం దుంప తెగిపోను గాక అని అర్థం, ఇంకేమీ లేదు. దుంపాదేగా అంటే తెలియదు అందరికీ.
ఆ దుంపే ఈ తెగడమే అనుకుంటారు. అది చెట్టుకి ఎలాగే కింద దుంపలు ఉంటాయో అదే ఆ దుంప మొత్తం తీస్తే కానీ కందమూల దుంపలు ఉండవా, అది తీస్తే కానీ అది తీకుంటూ ఉంచి పిలకలు పెడితేనే ఉంటాయి. కందమూలకి కందమూలకి వేస్తాం కదా, అది పిలకలు ఎప్పుడు పెడతాయి లోపల దుంపకి పైన మనకు కోస్తున్న కొద్ది దుంపలకి చిగులు వస్తూనే ఉంటుంటాయి. ఆ దుంప పూర్తిగా తీసి చిగురు ఎలా పోతాయో ఈ అజ్ఞానం దుంప మనలో ఉంటే ఈ చిగురులన్నీ వస్తుంటాయి. అది పోవాలని అంటే కొంతమంది తెలియదు కదా, ఏడు స్వామి మాటి మరి దుంపాదేగా అంటుంటారు. ఏమిటి దుంపాది ఎక్కడ నేర్చుకోండి అంటే ఇది అనమాట. అందులో దుంప దిగిపోవాలని మన అర్థం, ఇంక ఉద్దేశం ఏది. సరే కొంతమంది అంటే ఈ దుంప దింపుతాను రా అంటాడు. అదేమిటి వారికి ఉన్న అజ్ఞానం చేత వీరికి అహంకారం వచ్చింది కాబట్టి అది నేను తప్పుగా పోగొట్టేస్తాను, అంతేగా ప్రేమ తీస్తాను కదా అర్థం. మనవాడు మగగుంటుకుంటా. సరే మొత్తం మీద ఏమిటంటే వెంటనే ఆయన వచ్చాడు. ఎవరు పోయే పక్కన అన్నాడు. అసలే కోపం మీద ఉన్నాడు. ఇంక మిరపగా నూరు అదే తండ్రి చూశారు కదా, ఇది అగ్గిలో మిరపకాయ పెడితే ఇంకో మిరపకాయ వేసినట్టు ఉందన్నమాట. సరే అప్పుడు చూశాడు. అప్పుడు వెంటనే తీసాడు, కత్తి చట్మ తీశాడు. ఎవడ ఇక ఈ నిమిషం ఆపడం లేదు, అసలే వచ్చుకోను మొట్టమొదట 2 రోజులు వచ్చుకున్నాను. నా ఎదుటికి ఎంత తిరుగుతున్నాడు వీడు, ఈ పని ఎలా ఉంటుందని తీసినాడు. తీసేసరికల్లా ఆయనే కదా. మనమైతే రాజుగారు నమస్కారం, ఇంక నేను జీవితంలో తొందరపడి ఏదో నేను అన్నాను కదా అనారోగ్య కారణం చేత, నేను లేక అనేవాడు కాదు. వెంటనే ఆ కత్తి చూసి ఆయన మా పాదం మీద పడిపోతాం. పాదం మీద పడితే ఎవరు కొడతాడు, శరణాన్ని నన్ను కొట్టకూడదు కదా. లేకపోతే ఈయనేం పాదం మీద పడలే, నవ్వుతున్నాడు హాయిగా. ఏమిటి నవ్వుతున్నాడు. నవ్వుతున్నసరికల్లా ఏమైపోయింది, అలాంటి చూసినాడు. ఏమిట్లా నవ్వుతున్నాడు, ఇదేమైనా పాగలా అనుకున్నాడు. అర్థమైంది. ఎందుకంటే పిచ్చివాడు కూడా నవ్వుతున్న పాగలంటే ఇంది తెలుగు నవ్వుతాడు, పిచ్చివాడు అంతా పాగలా అనుకున్నాడు. పాగల కాదు, ఇది ఎలా పాగలవుతాడు. అర్థమైంది. వారితో మాట్లాడాడు కదా, కర్మ నాకేం కర్మ లేదు, ఉంటే ఆయన రమ్మని చెప్పి ఆ మాటలు బట్టి నేను పాగల మాత్రం కాడు. అందుచేత పాగల కాదు కానీ ఈయన నవ్వుతున్నాడంటే అర్థం తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు నేను కత్తి పట్టుకుంటే పరిగెత్తి బీపి చూపెట్టేవాడు కానీ ఎదురుగా వచ్చిన ఒక్కరు లేడు కదా, ఏమిటి కారణం అనుకున్నాడు. ఎప్పుడైతే దర్శనం చేసుకున్నాడు కదా, సాధూనాం దర్శనం పుణ్యం, దర్శనం ఆపరాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. కాబట్టి ఆయన ఎవరు, కేవలము పరమాత్మ తత్వంలో ఉండేవాడే గాని పరమాత్మ తత్వాన్వేషణ కంటే అన్యమైన చింతన ఏమి ఒక క్షణం కూడా లేకుండా ఉన్నవాడు కళ్యాణదాసు. బ్రహ్మైవ బ్రహ్మవిత్, ఆత్మైవ ఆత్మవిత్ అనేటట్టుగా తాను పరమాత్మ తత్వాకన్నా భిన్నంగా లేనివాడు. ఈయన వస్తున్నప్పుడు దృష్టి ఈయన చూసినాడా, ఆయన ఆలోకంలో ఉన్నాడు. తనకి ఏదైతే నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపము, తన స్వరూపంలో తాను ఉండిపోయినాడు. ఎవరు ఎప్పుడు వాళ్ళకి తెలివి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆ స్వరూపంలో పోతారో తెలియదు. ఏమంటారు, మనకి పని ముఖ్యం కదా, టైం టు టైం డ్యూటీ, అందుకు మనం పనికి పోతాం. వాళ్ళకి పని అదే అనమాట, ఆ తత్వంలోనికే పోతూ ఉంటుంటారు అంతే. మనకి ఎలాగైతే ఇంటర్వ్యూలు వస్తే బయటకు వస్తామో వాళ్ళకి ఎప్పుడు జాగ్రత్త వచ్చేస్తే అప్పుడు వస్తారు. మనకంటూ ఒక టైం ఉంటుంది, 12 గంటలకే భోజనం చేయాలని. అర్థమైంది కదా. అలాగనే మహర్షి మలయాళ స్వాముల వారికి రోజు 12 గంటలకి భోజనంకి వెళ్ళి అలవాటు. ఎక్కడికి, ఆ తిరుపతి కొండపైకి తపస్సు, గోగర్భం తపస్సు చేసినారు. సరే 12 గంటలకు అలవాటు అనమాట రోజును. ఎందుకంటే 11-11:30 వండుతారు. స్వామి నైవేద్యం పెట్టి 12 అవుతుంది, వెంకటేశ్వర స్వామి నైవేద్యం పెట్టేసరి ఆ 12 గంటలకు వెళ్ళి తెచ్చుకునేవారు. ఈయన మంచి తపస్సులో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళాలనే సంకల్పం వచ్చే 12 అయ్యేసరికి అటు దృష్టిపోయింది. మనకి ఎలాగైతే రోజు 7:30 కాఫీ తాగుతుంటామో, ఎన్ని పనులున్నా కాఫీ ఎందుకు తేడాలి అంటాం. దృష్టి ఇక్కడ ఇంత ఉందా, ఫుల్ బిజీలే ఉంటాం, కానీ టీం దృష్టిపోతుందా లేదా. ఆ ప్రకారంగా స్వామివారు దృష్టి అడిపారు. అటు నుంచి ఇది వెళ్ళలేదు, టైం జరిపోతుంది, అక్కడ భోజనం అయిపోతుంది. టైం జరిగి అక్కడ భోజనం అయిపోతుంది, ఇది వెళ్ళలేరు. అప్పుడు అనుకున్నారు, ఏమిటిది నాకు సామాన్యమైనటువంటి తరగతిలో ఉన్నవారి బుద్ధి నాకు పోతుంది కానీ అక్కడికి వెళ్ళేసరికి ఈ అడవిలో కూర్చున్నా ఇంక టైం భోజనంకి వెళ్ళాలని బుద్ధి పోలేదు ఈ శరీరానికి అనుకోని, ఇంకా రేపటి నుంచి నాకు ఆ టైంకు మాత్రం భోజనం కాదు, ఎప్పుడు నా సమాజం నుండి తెలివస్తే అప్పుడే వెళ్తాను సంకల్పం చేసుకున్నారు. అర్థమైంది, వాళ్ళు చేసుకున్నాను. ఆ దెబ్బతో ఏమైపోయింది, ఒక రోజు 2 అయిపోయింది.
ఎవరు వచ్చే ఆయనకు స్మృతి వచ్చి 12 వచ్చి వెళ్ళేవారు. 2 అయిపోయేది. 2 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇస్తారు? మనం మాత్రం 3 గంటలకు వచ్చేవాడికి ఊరుకుంటామా? ఎలా లేదు పాలేదు ఎప్పుడు రావాలో తెలియదయా అని తెలుసామా లేదు ఆలోచనలకి. మనకు అన్ని బాగానే ఉంటే అయ్యో నేస్తాం. ఇంట్లో ఏదో కసగసలు గుసగుసలు ఉంటే వాడి మీద ఇదంతా వాడి మీద రోజు మీద చూపినట్టు వచ్చి బెచ్చగాడి మీద ఇంకెవరు చూపిస్తాడు మనకి? అనగా ఆయన కదా ఈ 4 తిట్లు చేస్తుంటాం. ఆ ప్రకారంగా ఏం మంది అక్కడ అలా కాదు. స్వామివారి వెళ్ళి మళ్ళీ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగే పని లేదనమాట. స్వామివారి వెళ్ళాక మళ్ళీ నా పెట్టను అడిగే పని లేదనమాట. ఎప్పుడైతే కుండలు బయట ఉన్నాయో అర్థమైంది కదా, నీళ్ళు నానబెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళే ప్రశ్న లేదు. ఆ కుండల్లో అంతా గోక్కొని అర్థమైందా అదంతా తెచ్చుకొని అదంతా కడుక్కొని అది వచ్చితే తినేవాళ్ళు అంటే నీళ్ళు వేసుకొని. కాబట్టి వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఆ దృష్టి వెళ్ళిపోయింది. సాధనలో మొట్టమొదటి ఉందా ఏమి సాధన ఎప్పుడే పరిపక్వతకు వస్తుందో దృష్టి అంతా అక్కడే పోయింది. ఆ ప్రకారంగా మరి అలాంటి వారు మరి దర్శనం సామాన్యం అందరికీ సరోజనమ్మ గారు అందరికీ అయింది, మనకు లేదు ఆ దర్శనం. అర్థమైందా? వాళ్ళకది ప్రాప్తం. కాబట్టి అలాగే ఇప్పుడు ఎవరికి కళ్యాణదాస్ యొక్క ఆ స్థితి గల వారికి అలెగ్జాండర్కి ఏమైంది? ఆ దర్శనం అయినటువంటి శక్తి వల్ల ఆయనలో చిన్న మార్పు వచ్చింది. ఏమంటారు? ఎందుకు నవ్వుతున్నాడా అని ఆలోచించగలిగిన మార్పు వచ్చింది. లేట ఇంకొంచెం లేటే ఆ కోపానికి 2 ముక్కలు చేసి పారాడు అర్థమైంది వచ్చింది. ఇంకేమైపోయింది? భాషణం చేసినాడు. భాషణం ఏం చెప్పిన? సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం సంభాషణం. ఇంతో మాట్లాడారు కదా, నువ్వు పక్కకి పోన్నాడు ఎవరు? ఆయన ఆ భాషణము ఈయన అలాగా ఈ సంగతి చూస్తున్నాడు ఆయన. అర్థమైందా? ఏ కోపంగానో గీపంగానో మొత్తం భాషణ ముఖ్యం అనమాట ఇక్కడ. సాగుతో సత్పురుషులతో కోపంగానే భాషణ ముఖ్యమే. ఎప్పుడు కోపంగా ఉండే కౌన్సిల్ ఏది అయినాడు. ఎప్పుడు పాలల్లో కూడా ఆయనే కనబడేవాడు, నీళ్ళల్లో కూడా ఆయనే కనబడేవాడు. అసలు మామూలు అని అడిగితే భగవంతుడు ద్వేషం పెట్టుకోవడం మనకు మంచిది. 24 hours ఆయన ఉంటాడు మన హృదయంలో. మామూలు లేదు ఉదయం పావుగంట సాయంకాలం పావుగంట ఉంటాడు. తర్వాత ఆయనతో 5 మనతో మంది. ఇంకా దీనికి కానీ ఆయన సాధ్యం కాకపోతే నీ ఎంత చూస్తానని చెప్పి ఆయనతో మనం ఏం శబ్దం చేయాలి. ఆ దెబ్బకి ఇంక 24 గంటలు మనలోనే ఉంటాడు. ఇతరులు ఆయనే కనబడుతుంటాడు. సామవేద దండోపాయం అది మనకి భగవద్ దర్శనానికి. కాబట్టి ఆ ప్రకారంగా ఎప్పుడైతే ఈ సంభాషణతో దృష్టి ఆయన మీద బాగా కేంద్రీకృతం అయిపోయి అలెగ్జాండర్. సామాన్య దృష్టి వేరు, కోపం దృష్టి వేరు. అర్థమైంది కదా? సామాన్య దృష్టి వేరు, కోపం దృష్టి వేరు. కోపం దృష్టితో పూర్తిగా పడుతుంది. అప్పటికి మార్పు వచ్చి అప్పుడు అంటారు, ఏమయ్యా ఎందుకోసం నవ్వుతున్నా చెప్పన్నాడు. అప్పుడు భారతావనిలో పుట్టి ఒక భగవద్గీత కూడా నేర్చుకున్నట్టు మూర్ఖుడు అయిపోయి నవ్వుతున్నాడు అన్నాడు. అర్థమైందా? ఎలా సమాధానం ఇస్తున్నాడు? సామాన్యుడు ఆ సమాధానం ఇవ్వగలడా? నవ్వుతున్న విషయం ఎందుకు అంటే ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన రాజు. ఈ రోజు ఆయన బాగుపడితే యథారాజా తథా ప్రజ. నా శరీరం ఎప్పుడైనా పోవలసిందే, ఈయన చేతులైనా పోవలసిందే, ఇంకోటి చేతులైనా పోవాల్సిందే. ఈ శరీరానికి విలక్షణమైన పరమాత్మ స్వరూపం నాకు దృఢపరచడం కలిగింది. శరీరం అనేది కత్తితో చెప్పినా పోతుంది, లేకపోయినా కొన్నాళ్ళకై పోతుంది. శరీరం పోవడం అన్నటువంటిది ముందు నిర్ణయం అయిపోయింది. కాబట్టి శిక్షించినా రక్షించినా ఎలాంటి దెబ్బకి దెబ్బ అంటారు కదా చూడు కొంతమంది. ఎలాంటి వాడికి అనాసామాన్ని చెప్తే వింటాడట. ఉష్ణాన్ని సామ్యతి అన్నాడు. జ్వరం వచ్చిందని మన డాక్టర్కి వెళ్తే అంతకన్నా వేడి రకమైన మాత్ర ఇస్తుంది అనమాట. ఆ వేడి వచ్చి ఈ వేడిని కొద్దిపారిస్తుంది. ఉష్ణేన శామ్యతి అన్నాడు. ఉష్ణం అంటే ఏమిటి? వేడి. వేడి అంటే ఏమిటి? జ్వరం అనమాట, తాపం. ఆ తాపానికి మాత్ర ఇచ్చేది ఏమిటి? ఈ జ్వరం 108 డిగ్రీలు ఉంటే ఆ మాత్ర 112 డిగ్రీలతో వస్తుంది అన్నమాట మనకి. ఆ దెబ్బకి దానికి పోతుంది అనమాట. ఆ ప్రకారంగా ఈయన అప్పుడు ఆయన అనుకున్నాడు, కత్తి కింద పెట్టాడు. మూర్ఖ శబ్దం విందా? అసలు ఏమిటి? భగవద్గీత కూడా చదువుకోలేదు కదా. ఒక విజ్ఞానమైన శాస్త్రాన్ని ముందు అవలంచాలి. రాజులు అంటే ఏమిటి? క్షత్రియులు అనేటువంటి వారు ముందు జ్ఞానాన్ని సంపాదించుకొని తర్వాత కదా పట్టాభిషేక రాజ్యాభిషేకం కావాలి.
ఆ జ్ఞానం లౌకిక జ్ఞానము కావచ్చు, ఆత్మజ్ఞానం రెండు సంపాదించుకున్న వాడే పట్టాభిషిక్తులు కావాలి. అందుకనే వశిష్ఠులు వారు నరులు పంపించినారు. ఎవరిని? మన రామచంద్రుడి తర్వాత జ్ఞానం కూడా బోధించినారు. ఆయనకి లోకం మర్యాద తెలిసిపోయింది, ఆత్మ జ్ఞానం కూడా కలిగింది. తర్వాత రాజ్యాభిషిక్తులు చేసినాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అందుచేత ఏదైతే నువ్వు చంపుదాం అనుకుంటున్నావో, ఏమి నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత అచ్ఛేద్యో అయమదాహ్యేమో అక్లేద్యో అశోష్యేవ చ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. అర్థమైంది కదా? ఇది అన్నమాట మనకి ఆత్మతత్వం. అయ్యా, ఈ ఆత్మ అంటే ఏమో తెలుసుకున్నావా? శరీరం అంటే ఏమో తెలుసుకున్నావా? అది చేస్తే గాని నిన్ను నిందించాలని కాదు. ఒక్కొక్కరు పని చేయకపోతుంటే అక్కడికే వెళ్తుంటే ఏమంటారు, అక్కడే వెళ్ళి చావురా, ఇక్కడికి ఎందుకు వస్తావా అంటారు. అటువంటి చావుడానికి ఇప్పుడు మనం 10 సార్లు చెప్పినాము, మనం ఎక్కడికి వద్దంటే అక్కడికే పోతున్నాడు వాడు. రాత్రికి మనం ఏమంటాం చెప్పండి? అక్కడే వెళ్ళి తగలబడు అంట. తగలబడే అర్థం అది, తగలబడమనే అర్థం మాత్రం కానీ కాదు. అర్థమైంది కదా? వాడు తగలబడిపోతే వీడికి సంతోషం, వీడు ఎప్పుడే తగలబడిపోతాడు వెంటనే, వాడు నేను జీవితం నాకెందుకని. అందుకని ఆ ప్రకారంగా ఏమి బాగుపడతానమాట. అందుకే గాని నువ్వు రాజవు, నీ రాజ్య మర్యాదను అతిక్రమించిన నేను మూర్ఖుడు అనలేదు. అజ్ఞాన శబ్దం అవిద్యాగ్రస్తుడే మూర్ఖుడనమాట. ఎంత ధనం ఉన్నా ఏమి, ఇన్ని కోట్ల సంసారం ఇది ఉన్నా అవిద్యాగ్రస్తుడు మూర్ఖుడు అనబడతాడు గాని మూర్ఖుడు అంటే ఎందుకు పనికిరాని వాడు కాదు. అందుచేత నీ అవిద్యను మాత్రం విస్తారం చేసుకోవాలని ఉద్దేశిస్తాను రాజా. సరే, ఇప్పుడు కట్టెలు పెట్టి కింద కూర్చొని అడుగుతూ ఉన్నావు, ఈ నవ్వు ఎందుకు వచ్చిందా? నేను శస్త్రం పట్టుకుంటే 10 మంది పారిపోతున్నారు కదా, ఆ విచిత్రం నాకేం అర్థం కాక నేను కత్తి దించేస్తున్నాను. దించేసినాను. ఇప్పుడు పవరగా ఉన్నవాడు ఎక్కడ కూర్చుంటాడు? పైన నిలబడతాడు. ఇంకా పోదానేసరికల్లా కిందనే కిందనే ఉన్నాడు ఆయన. ఇంకా చూడలేదు, శాసనం ఉండాలని కానీ, నాకు ఇది ఉండాలని కానీ చూడలేదు. అప్పుడు చెప్పాడు, ఏనం శరీరము వీరు, ఆత్మ వేరు. శరీరానికి సద్వికారాలు ఉంటాయి. అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినక్షతి. అయింది కదా? శరీరానికి ధర్మాలు ఉంటాయి ఇవి. కాబట్టి ఇవి షడ్వికారములని మనం చెప్పుకుంటుంటాం శాస్త్రములో. అస్తి అంటే ఉన్నది కాబట్టి మనకి బయటకు వచ్చింది, లేదు బయటకు వస్తుంది. అర్థమైందా? జాయితీ అంటే ఉత్పత్తి అయినది. వర్ధత అంటే మనం పుట్టినప్పుడు జాన్ ఉన్నాం, ఇప్పుడు ఎంత ఉన్నాం అది ఆ విధంగా పరిణామం చెందుకొని ఇప్పుడు మనం వచ్చాం, జనాభివృద్ధి అవుతుంది. ఇక అపక్షీయతే, ఒక 50-60 సంవత్సరాలు అయిపోతాయి. అంతవరకు అన్ని లైన్లే ఉంటాయి శరీరం. అక్కడి నుంచి అపక్షీయతే, ఒక 100 సంవత్సరాలు అయిపోయిందంటే బ్రిడ్జి ఎలాగైతే మెల్లగా మొదలెడుతుంది అనమాట. అపక్షీయతే గోడలన్నీ మెల్లగా ఓడుతుంటాయి అనమాట. అర్థమైంది కదా? అందుకే ఇంజనీర్లు వెళ్ళి అని చెప్తారు, ఇంజనీర్ గారు కదా ఆయన, ఇంజనీర్ వెళ్ళి మొదలు చెప్తారు, ఆయన ఇది ఇంకా లాభం లేదు, ఇక వినశ్చేతి కొన్నానికి వినశ్చి అయిపోతుంది కాబట్టి ఇప్పుడే దీనికి ఆపోజిట్ ఇంకో బ్రిడ్జి కట్టుకోండి అంటారు. ఆ ప్రకారంగా ఇదేమవుతుంది, అపక్షీయతే, కొంచెం కొంచెం ముడతలు పడిపోద్ది శరీరం. వార్నింగ్లు వస్తూనే ఉంటుంటాయి మనకి. ముందు పనులు ఓడగొడుతుంటాడు ఒక్కడికి యమధర్మరాజు గారు, అయినా మళ్ళీ ఇప్పుడు బంగారు పనులు కట్టించుకుంటూనే ఉంటుంటాం. ఏమంటారు, ఒక కర్ర చేతికి ఇచ్చేస్తుంటాడు, ఇచ్చిన ఈ కర్ర ఎందుకు అమెరికా కర్ర దానికి బంగారు తగిలిస్తూనే ఉంటుంటాం. ఆ కర్ర కూడా ఒక అందంగా ఉండాలి. సరే, ఏదో ఒకటి ఆ కర్ర మళ్ళీ లేదు. కాబట్టి ఈ ప్రకారంగా వినశ్చిత రోజుకి నష్టం జరిగిపోతుంది. ఇదే శారీరక ధర్మం. నీవు చంపినా, నీవు వదిలిపెట్టినా నేను ఎప్పుడే చచ్చేవాడినే. అర్థమైందే? నేను పుట్టినప్పుడే ఎప్పుడు చావా నాకు నిర్ణయం అయిపోయా. కాబట్టి నేను బ్రతుకున్న వాడిని లెక్క నాకు లేనే. అందుచేత బ్రతుకుంది నేను ఎప్పుడు చావని వాడు చనిపోతుంటే నేను చెప్తే నేను ఎడవాలి, నాకెందుకు, ఇది ఎడగపోవాల్సిందే. కాబట్టి ఇంక నీ సన్నిధిలో పోతుందంటే నాకు ఇంకా ఇది పోయిందని తెలిసిపోయింది. కాబట్టి ఇంకా నేను పరమాత్మ లేనమైపోవడం నాకు ఒక అవకాశం ఇచ్చినాడు ఇప్పుడు.
అర్థమైందా? అటువంటి అవకాశం చెప్పారు. చిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వహణ వచ్చేది. అంతకాలంలో కూడా నాకు స్మరణ స్వరింప చేయడానికి హేతుబోతం అయినావు కాబట్టి ఇంకా నాకు నవ్వు వచ్చింది అన్నాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు అజ్ఞానంతో ఓ చిన్న కుర్రవాడికి ఒక కత్తి ఇచ్చావు అనుకోండి, ఆ కత్తితో వాడు రోజుకి 100 మందిని కూడా అలా కోసుకెళ్ళిపోతారు. ఆ పనే కదా మీరు కూడా చేస్తున్నారు. ఏమీ తెలియని అజ్ఞాని కూడా కత్తిస్తేవా 4 కోసుకెళ్ళిపోయినట్టుగా అన్ని తెలిసిన రారాజు ఎండుకొని ఆ పని చేస్తున్నావు, అందుకే నువ్వు వచ్చింది అన్నాడు. అర్థమైంది కదా? మరి ఎందుకు నవ్వు వచ్చింది చెప్పద్దా? మరి ఎందుకు వచ్చిందా? అందుకని దానికి వేదాంతం చెప్పిన శ్లోకం కూడా మనసుకు స్ఫురించి నవ్వు వచ్చింది అన్నాడు. ఏమిటి వచ్చింది అన్నాడు? అది అన్నాడు, నయనం చిందంతి శస్త్రాన్ని, ఏనం ఈ ఆత్మని శస్త్రములు ఛేదింపజాలవు. ఛేదింపజాలని ఆత్మని ఛేదిస్తున్నావు అంటే నవ్వు రాకపోతే వస్తుందా అన్నాడు. నయనం దహతి పావక, నీ మీద అగ్గి ప్రవహిస్తా అంటారు కొంతమంది. అర్థమైంది కదా? నువ్వు అగ్నిగుండంలో దూకినా ఈ శరీరం పోతుంది, పోవాల్సింది ఎప్పుడైనా పోతుంది అని అన్నాడు. నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో, నచైనం ఏనం ఆపహ క్లేదయంతి, నీరు నక్లే తడుపు చాలదు, గాలి సృష్టింపజేయజాలదు. కాబట్టి ఇంకెలాంటి వాడిని నేను అంటావా? నీలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యం ఎలాంటిదంటే నిత్య. నిత్యం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ ఉన్నట్టు. నిత్య సర్వగత, అంతటా వ్యాపించేటువంటి నిత్య సర్వగత. నిత్యం అంటే ఎప్పుడూ ఉన్నది. మనం పుట్టినప్పుడు ఉన్నది, మన తర్వాత ఉంటుంది, ప్రజెంట్ లో కూడా ఉన్నది. సర్వగత అంటే ఏమిటి? అంతటా సర్వం గచ్చతి సర్వగత, సమస్తము కూడా వ్యాపించింది. ఇంకెలాంటిది? స్థానుహు అనమాట, స్థిరంగా ఉంటుంది. ఇంకెప్పుడు అస్థిరం అంటూ లేదు. స్థిరం దేహం, స్థిరం పరమాత్మ. కాబట్టి నిత్య సర్వగత స్థాను అచల. చలనం ఎప్పుడవుతుంది? కుండలో నీళ్లు కొంచెం ఎత్తుగా ఉంటేనే తొలుకుతాయి, నిండా ఉన్నకొన్నప్పుడు తొలకదు. అలాగే అంతటా వ్యాపించి ఉంది కాబట్టి దీనికి చలనం అంటూ లేదనమాట. ఎక్కడైనా కొంత అవ్యాపకమైతే చలనం వస్తుంది. నిత్య సర్వగత స్థను అచలోయం అయం సనాతన. ఇది ఎప్పుడంటే పుష్టే పూర్వం నుంచి ఉంది సనాతనం. అందుకే మన సభల పేరు ఏం పేరంటే వ్యాసాసన సభల పేరు సనాతన సభలు. ఈ రోజు సభలు కాదు ఇవి. అర్థమైంది కదా? ఈ రోజు సభ, ఈ రోజు విషయం కోసం వర్ణించడమే కాదు సభ. మనకి ఏమంటారు? సనాతనం సృష్టి పూర్వం ఏకమేవ సాటు అధునాపి తథైవ ఆసీత్. సృష్టి పూర్వంలో ఏది వికారం లేకుండా ఉన్నదో స్థితి, ఆ స్థితి ఇప్పుడు కూడా అది అలానే ఉంది. సద్భావ వికారం శరీరంకే కానీ ఏమి అది పురాణ అంటాం మనం. మన దృష్టిలో పురాణం అంటే ఈ పుస్తకం కొని పెట్టులో పెట్టి 100 సంవత్సరాలు చూడకపోతే నల్లగా అయిపోతుంది కాబట్టి ఇది పురాణం అయిపోయిందిరా అంటారు. అర్థమైందా? ఇది పురాణం కాదు, పురాణం కాదు, నవ అది అనమాట. ఏమి ఎప్పుడు నవ అంటే కొత్తగానే ఉంటుంది కానీ అది ఎప్పుడు కాదు. అందుకని నిత్య సర్వగత స్థోయం అచలోయం సనాతన చెప్పేశారా? ఇంకేం చెప్పాడు మళ్ళా? ఇంకా దానికోసం ఇంకా చెప్పారు నాయం హంతి నహన్. అందులో కూడా ఏం చెప్పాడు? అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. ఏం చెప్పాడు? అజో నిత్య, అజహ అంటే నజాయితీ ఇది అజహ, పుట్టుకన్నది లేనటువంటిది అనమాట. జాయితే ఇది. ఇంకేం చెప్పాడు? అయం పురాణ అన్నాడు అక్కడ, ఇక్కడ సనాతన అన్నాడు. భగవద్గీత 2 శ్లోకాల యొక్క ఆత్మతత్వం అదేనమాట. ఆ తత్వం అన్ని శ్లోకాల్లోనే ముందు రాసుకోవాలి మనం ఒక దగ్గర నిత్యం. అర్థమైందా? కాబట్టి అయం సనాతన అన్నాడు, అయం పురాణ. నాయం హంతి నహన్యతే. అయం ఏమి ఈ యొక్క శరీరము ఇప్పుడు కూడా ఉంది కదా, దేహం ఉంది కదా. అయం నహన్యతే అంటే ఆత్మ ఎప్పుడు కూడా శరీరం చంపబడినను అయమాత్మ నహన్యతే, చంపబడదు, చావదు అని చెప్పేసినాడు. అప్పటి కానీ జ్ఞానం వచ్చింది. ఎవరికి వచ్చింది? అప్పుడు ఇంకా శస్త్రము ఆ రోజు నుంచి శస్త్రం విడిచిపెట్టేశాడు. అర్థమైంది కదా? ఆ రోజు నుంచి ఏం చేశాడు? శస్త్రాన్ని త్యాగం చేశాడు. అప్పుడే అన్నాడు ఆయన, ఇది ఉంచుకో, అవసరం వచ్చినప్పుడు వినియోగించుకుంటుండే. ఎందుకంటే నీ ధర్మం ఇది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ.
అది ఉండాలి డ్యూటీ నీకు. అది మామూలు ఉద్యోగం ఎలా డ్యూటీకి వెళ్ళి వస్తుంటారో. కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉండాలి, ఉంచుకో. కానీ ఇది తత్వము, అది తెలుసుకో అని అన్నారు. చూడండి, ఆయనగా కోపం కూడా ఎంత పనిచేసింది. మన కోపం వస్తే మనకే నష్టమే, మన పక్క వాళ్ళకి నష్టమే. అర్థమైంది కదా. మన కోపం వచ్చింది మనము నష్టపోతాం, మన పక్క వాళ్ళు కూడా నష్టం కలిపి చూరుకుంటాం అయితే కోపం వచ్చిందంటే. ఆ ప్రకారంగా ఇప్పుడు ఆయన కోపం వచ్చింది కదా, ఆయనకి లాభమైంది. ఇక ఆయన ఆశ్రయించుకున్నట్టు యథారాజా తథా ప్రజ అని ప్రజలందరికీ కూడా లాభం కలిగింది. మన కోపం కూడా రానివ్వండి, వద్దానులే. ఆ కోపం అన్నటువంటిది ఇక ఈ దెబ్బతో నేను ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాను, ఎప్పటికైనా నాకు జ్ఞానం కలిగింది అనుకుంటే ఆ కోపం మనకి సార్థకం అవుతుంది. లేకపోతే ఏ జన్మలైనా వాడికి ఎన్ని జన్మలు ఎత్తైనా వాడు అంత చూస్తారంటే అన్ని జన్మలు ఎత్తవలసిందే మనం అనుకున్నాం కదా. ఎన్ని జన్మలు ఎత్తైనా వాడు అంత చూస్తాను అంటుంటే అన్ని జన్మలు ఎత్తొద్దు భగవంతుడు, అన్ని జన్మలు ఎత్తిన తర్వాత చూడొచ్చు. అర్థమైందా లేదా? అందుకని మన కోపం అన్నటువంటిది రావాలి, తప్ప ఏమీ లేదు. ఆ దెబ్బతో మనకి జ్ఞానం కలిగించుకోవాలి. దుఃఖం వచ్చినా కోపం వచ్చినా ఈ విధంగా ఎందుకంటే చాలా గొప్పవాళ్ళు. రాజులంటే సామాన్య, వాళ్ళకి శౌర్యం తేజో దాక్ష విద్యేచ వ్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రకర్మం స్వభావచ అయిందా. అందుచేత ఈ ప్రకారంగా మనము ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు అప్పుడు అన్నాడనమాట ఆయన, ఓహో అయితే ఆత్మలు చావులేదా, ఇంతమందిని చంపాను కదా, శరీరాలేనా, చిన్నపిల్లవాడు చేసిన పని చేశానా నేను అని అన్నాడు ఆయన. అందుకని ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన వాడు అరగ్జాండర్. ఆయన సంపాదించిన ధనరాశులు ఎవడు కూడా సంపాదించలే, ఎన్ని వచ్చిన వైడూర్యాలు. అందుకే ఆయన లాస్ట్లో చనిపోయేటప్పుడు మంచిని పిలిచినాడు. నేను ఎప్పుడు చనిపోయినా సరే చిన్న పని చేసి పెట్టన్నారు. ఏమిటా పని చేసి పెట్టంటే రాజుకి పెట్టిలో తీసుకెళ్తాం చచ్చినప్పుడు, మళ్ళా అలా తీసుకెళ్ళిపోరు, పెట్టిలు పెట్టి. అదే ఆ పెట్టి సైడ్కి 2 రంధ్రాలు పెట్టి చేయి దూరినంత అన్నారు. అందుకని మన దాంట్లో ఆచారం లేదు, మళ్ళీ వచ్చే రాజులందరూ ఇదే పని చేస్తూ ఉంటుంటారు అని చెప్పినాడు ఎవడు, మంత్రి గారు. ఆచారం మనలే యథారాజా తథా ప్రజ. ఇదేమిటంటే ఆచార్యం కాదులే, అదంతా అజ్ఞాన పరిస్థితి, ఇంతకు ముందుది. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఎందుకయ్యా చేతులు పెట్టామంటే ఈ చేతులు ఇలా ఉగుతాయట, ఏమి పట్టుకుపోవడం ఏమిటి. అలెగ్జాండర్ ఇన్ని రత్నాలు గడించి, ఇన్ని కోట్లు గడించి, ఇన్ని భవనాలు గడించి ఏమి పట్టుకుపోవడం లేదు. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ కోటికి ఏందే మనసు పెట్టుకోకుండా ఆ పట్టుకోవాల్సిన వస్తువులందు పట్టుకోవాలని గుర్తు చేయడం అన్నారు. అర్థమైందా? అది అన్నమాట. అందుకని మనకందరికీ భయం ఉండదా? ఉంటుందా? ఉంటుంది. ఎందుకని మనకంత దురజ్ఞానం ఇంకా కలగలేదనమాట, అందుకు భయం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క అంతఃశత్రువులు కూడా భవిష్యత్తులు కూడా భయపడిపోతుంటాయి అన్నమాట. ఎవరి దగ్గర? భీష్ముడి దగ్గర. భీష్ముడు చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు. అర్థమైంది కదా. అందుకని ఈ ప్రకారంగా భీష్మ అన్నాడు. భీష్మ వాచ్ అన్నారు కదా. మరి భీష్ముడు అంటే ఏమిటో ఎంతవరకు వచ్చింది మనక. అందుకోసం బహిరంత శత్రువునా బహిహేతు భీష్మ. ఇంకేమిటి మళ్ళీ ఆయన మోక్ష ధర్మాదీనాం ప్రవక్త సర్వజ్ఞ. భీష్ముడు సామాన్యుడా, మోక్ష ధర్మాదీనాం ప్రవక్త. ప్రవక్త అంటే ప్రకర్షేణ వక్త ప్రవక్త. ఎలాగా మోక్షం నుంచి కూడా సామాన్యమైనటువంటి ఇక్కడ కావాలా కాబట్టి మోక్ష ధర్మాధీనం ప్రవక్త. కాబట్టి ఇంకా ఆయన మామూలు కాదు. ఈ అంతఃశక్తులను నిర్మూలించుకోవడం, భవిష్యత్తులు నిర్మూలించుకోవడం ఏమిటి దీనికి కారణం అంటే పరమ ప్రయోజనం ఒకటి ఉందన్నమాట. సామాన్యంగా మనుషుల్ని అల్లకల్లోలం చేయకుండా ఉండడానికి మనస్సుని తరంగాలలాగా అటు ఇటు కిందకి పైకి వండుకుంటూ ఉండడానికి మనం ఈ శత్రువులు జయించాలి. ఏమంటారు? ఈ శత్రువులు సామాన్యుగా చెప్పండి, ఇది సామాన్యులు కాదు, గొప్ప వాళ్ళు అనమాట. అంత మేధా పురుషులు వీళ్ళు. మనమంటే ఉప్పు పప్పు దొరికితే దొంగలిస్తాం,
మీరందరూ కాదు అని చెప్తున్న సామాన్య విషయం. ఏమంటారు? ఏది అర్థమైంది కదా? ఏదో కొన్ని చిన్న చిన్నవన్నీ మనం ఇది అలా కాదు. ఇది ఏం చేస్తారు తెలుసా? ఎవరు వీళ్ళు? కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. మనం ఇప్పుడు వెళ్తాడు, ఓ బ్యాంక్కి వెళ్తాడు, ఆ డబ్బు కొట్టుకొచ్చేస్తాడు, ఎంతో సంతోషం అనుకుంటాడు. 10 కోట్లు కొనిసాడు అనుకుంటాడు. ఆ 10 కోట్లు అయిపోతాయి వాడు. మళ్ళీ మామూలే కదా. అలా కాదు వీళ్ళు. ఇది కొట్టితే లాభం లేదు. మళ్ళీ జన్మలకి వీటిని నశించుకొని మనం ఉండాలి. అప్పుడు ఎంతైనా మనం పట్టుకోవచ్చని ఏమి వీళ్ళు లోపల ఉన్న జ్ఞానరత్నాన్ని హరింపచేస్తారు. అర్థమైందా? దీన్ని ఎప్పుడైతే జ్ఞానరత్నం హరింపచేసినాడో వీడిని అజ్ఞానమే కదా. వీడికి ఎంతవరకు జ్ఞానం కలగలేదు, అన్ని కోట్ల జన్మల వరకు ఈ దొంగల ముగ్గురును ఈ 6 ఉంటారు. 3 ఉపలక్షణం కానీ ఒకళ్ళిద్దరు జాయింట్ వాళ్ళిద్దరు అనమాట. అర్థమైంది కదా? ఈ 6 లోపల అట్టి పెట్టుకొని ఉంటారనమాట. అందుకని ఈ అంత శత్రువులను మనం ఎందుకు నిర్మూలించుకోవాలి అంటే మన జన్మలన్నీ తగ్గాలి. మనకి ఆత్మజ్ఞానం కలగాలంటే అంత శత్రువులు మనం నిర్మూలించుకోవాలి. అందుకే చెప్పుకొచ్చారనమాట. అది నిర్మూలించి ఏం చేయాలి? మోక్ష ధర్మాధీన. ముఖ్యమైనటువంటి ప్రయోజనము మోక్షం కాబట్టి అటువంటి మోక్ష ధర్మాదుల్లో చెప్పడంలో సర్వజ్ఞుడు ఎవరు? కృష్ణుడు. లౌకిక వ్యవహారములను ఆధ్యాత్మిక వ్యవహారములను తీకులందులో ఆధ్యాత్మిక వ్యవహారాలను కూడా చక్కగా నిర్మించేస్తున్నారు. సామాన్యుడు కాదు. అందుకనే భీష్మ పితామహుడు ఆయన కురువంశంలో ఈ ప్రకారముగా అటువంటి పితామహుని ప్రవక్త భీష్ముడు మోక్ష ధర్మార్జున సర్వజ్ఞుడు ఆయనటువంటి వారు చెబుతున్నారు. ఇప్పుడు జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఇది మనకి కిం జపన్ ముచ్యతే జంతు. అర్థమైందా? వచ్చింది కదా ప్రశ్న. కిం ముచ్యతే జంతు అనే 6వ ప్రశ్నపై భీష్ముడు ఈ 4వ శ్లోకంలో ఉత్తరిస్తున్నారు. వచ్చిందా? కాబట్టి మనకి జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని మనకి విశేషాలు విషయాలు. స్తవన్నామ సహస్రేణ. ఇది జపమంటే ఇక్కడ మనకి మంత్రమే కాదు, ఈ సహస్రనామం అనేది జపము కూడా అవుతుంది. జపము అంటే నేను అనుకున్నామా? జపము అంటే 3 రకాలు. జపం అంటే మనకి మనకి 3 రకాలుగా అనుకున్నాం కదా. 1 వాచకం, 2 ఉపాంశం, 3 మానసికం. మన వాక్కు ద్వారా ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అది కూడా జపమే. వాక్కు ద్వారా మనం అంటున్నది జపమే. రెండవది ఏమిటి? పెదవుల ద్వారా పలికేది కూడా జపమే. ఇక 3వది ఏమిటి? మనస్సు ద్వారా కూడా చేసేది జపమే. అందుకని ఈ ప్రకారం అయితే ఆ జపాల్లో ఒకదానికంటే 1 రెట్లు అధికమైనటువంటి పుణ్యం వస్తుంటారు. అయింది కదా? మనం చేసే జపాల్లో ఒకదానికంటే 1 అధికమైనటువంటి వస్తూ ఉంటుంటారు. ఎట్లా అంటే వాక్కుతో చేసిన దానికి మనకి 10% అయితే అంతే సమయంలో అంతే పెదవులతో చేస్తే 100% లాభం. అంతే మనం ఎప్పుడైతే మనసుతో చేస్తే 1000% లాభం. అది అనమాట. సరే, ఇక దానికోసం మనకు చెప్తున్నారు ఇప్పుడు జగత్ప్రభుం. అర్థమైందిగా? జగత్తు అంటే ఏమిటి? అది జగత్తు అంటే మనకేమిటి? జగత్తు అంటే మనకి కదలని వస్తువు జగత్తే, కదలని వస్తువు జగత్తే. కొంచెం నీళ్ళు చదువుకోండి, అంటే పడిపోయినట్టు బాగా కడుక్కోండి. మాకు కొంచెం నీళ్ళు ఇచ్చేది చెంబుతోనే ఇచ్చేస్తే ఎవరొకరు ఇక్కడే ఉన్నాయి వస్తా కంట్లో పడిపోయి. కాబట్టి అర్థమైంది కదా? జగత్తు అంటే ఏంటి? మనకి
స్థావరము జంగమం. జంగమం అంటే ఏమిటి? కదిలినది. స్థావరం అంటే ఏమిటి? కదలనది. అది అనమాట. ఓ ఓ కాబట్టి స్థావర జంగమాత్మకం జగత్. అదనమాట. ఇంకా జగత్తుకి ఇంకో పేరేం పేరు? నామరూపాత్మకం. అయింది కదా, నామరూపాత్మకం జగత్. ఏదైతే నామం ఉందో, ఏదైతే రూపం ఉందో, ఈ అంతటికీ కూడా అతడు ఎవరు? జగత్ ప్రభు. జగత ప్రభు, జగత్ ప్రభు తం జగత్ ప్రభుం. అది ద్వితీయ విభక్తి అనమాట. అటువంటి జగత్ ప్రభువుని అర్చించాలి. అది చెప్తున్నాడు. స్థావర జంగమాత్మకం జగత్తు ప్రభు. ఆ ప్రభు అంటే చక్రవర్తి, పరిపాలించేవాడు. ఈ జగత్తంతా కూడా అతడికంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అనమాట. కాబట్టి స్వామినం అన్నాశక. ప్రభు అంటే ఎవరు? స్వామి అనమాట, యజమాని అనమాట. ఇక్కడ జగత్ ప్రభుం ఏమన్నా శ్లోకంలో దేవదేవం, దేవదేవం అని ఉంది. దేవదేవుడు అంటే ఏంటి? దేవానాం దేవ, దేవదేవ ఏంటి కదా. ఎవరు దేవతలు? బ్రహ్మాదీనాం దేవానాం దేవ. బ్రహ్మ మొదలుకొని ఈ 33 కోట్ల దేవతలు మనకున్నాయని ప్రసిద్ధి అనమాట. కాబట్టి అటువంటి దేవతలందరికీ ఇతడు దేవుడు. ఎవరిని మనము జపించాలని అడిగాడు కదా, అర్థమైంది కదా. కిం జపన్ ముచ్యతే, అందులోనే స్తవంత కం అత్యంత రెండు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి కిం జపన్ ముచ్యతే, ఎవరిని మనం జపించాలి? అలా జపించాడు. ఎవరు? గజేంద్రుడు. గజేంద్రుడు అలా చెప్పించాడు. ఇక్కడ ఏం చెప్పినాడో ఆయన చెప్పినాడు. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, అనాది మధ్యలయు వాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని నాత్మభౌన్ ఈశ్వరునే శరణంబు వేరెదన్. నేను చెప్పాడు జగత్ ప్రభు అన్నాడు కదా. ఈ జగత్తుని సృష్టి స్థితి లయకారకుడు ఎవడున్నాడో అతనే జగత్ ప్రభు. అర్థమైంది కదా. సృష్టి స్థితి లయకారకుడు ఎవడున్నాడో అతనే జగత్ ప్రభు అన్నమాట. కాబట్టి అటువంటి జగత్ ప్రభుం. ఇంకా ఏం చెప్పాడు మనకి? దేవాది దేవుడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అర్థమైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు. మరి వీరందరినీ మొట్టమొదటి వెళ్ళేది కదా, సృష్టించిన తర్వాత కదా వచ్చారు. వీళ్ళని కూడా సృష్టికర్త ఎవడు? ఆయనే, పరమాత్మ. అర్థమైందా? అసలు ఆయన అనమాట. అందుకని ఇక్కడ బ్రహ్మాదీనాం దేవ అన్నారు. ఆది శబ్దం చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరు నుంచి, ఇంద్రాదశ దిక్పాలకుల నుంచి. అర్థమైంది కదా. ఇక ఏవెవరు లోపల అందరూ ఉన్నారో వీరందరికీ కూడా ప్రభు ఎవరు? ఆ పరమాత్మ. అటువంటి వారిని ఇక అలా అతను ఎలాంటి వాడు? దేవదేవం అనంతం. మనం ఎవరిని అర్చిస్తున్నామంటే ఒక ఏమి అంతం అయినటువంటి వాడు కాదు, అనంతం అన్నమాట. అర్థమైందా? అనంతం. అనంతం అంటే ఇది ఇక్కడ దేశత, కాలత, వస్తుత అపరిచ్ఛిన్నం. అనంతం అంటే దేశము, ఒక దేశం వరకే పరిమితుడు ఉన్నాడు. ఆ దేశం పోయి ఇంకో దేశం ఇతడు లేడనమాట. లేదు. ఆ దేశానికి సంబంధించిన వారినే కొంతమంది కొలుస్తారు, అతను ఆ దేశాన్ని ముఖ్యమని. ఇంకో దేశం వాడు ఆ దేశం ముఖ్యం ఆయన కొలుస్తుంటారు. ఇంకో దేశం వాడు ఈ దేశంలో ప్రసిద్ధి దేవత ఆయన కొలుస్తుంటారు. అర్థమైందా? అలా కాదు. ఇతడు ఒక దేశంతో అంతం కాదు. అర్థమైందా? ఇక కొంతమంది ఏమిటి, ఒక కాలంలో కొలుస్తారు, ఇంకో కాలంలో కార్తీక మాసమే మాకు ముఖ్యం అంటారు కొంతమంది. అర్థమైందే? మాఘ మాసమే మాకు ముఖ్యం అంటారు, శ్రావణ మాసమే మాకు ముఖ్యం అంటారు. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా అంతే కదా. కొన్ని మాసాలు కొంతమందికి ఉంటాయా లేవా? ఉంటాయి కదా. ఎన్ని అన్నా సరే తన దగ్గర అంత వేదాంతం వింటున్నా మళ్ళీ ఏదైనా కార్తీక మాసం అయితే మంచిది కదా స్వామి అంటారు.
ఇప్పుడు భిక్షలు చేసే కానీ శ్రావణ మాసం అయితే ఇంకా మంచిది కదా స్వామి అంటుంటా. అర్థమైంది కదా, ఈ శ్రావణ మాసం రానివ్వండి స్వామి అంటే వద్దని నేను చెప్పలేదులే. కాబట్టి ఇలాగా ఏమి ఒక కాలం. ఇంకొకరు ఏం చేస్తారు, ఏకాదశి అయితేనే మంచిది, ఆ రోజే మేము అన్ని చేస్తాం, మళ్ళీ నెలల వరకు మాకు సంబంధమే లేదంటారు. కాబట్టి కాలంతోని కొంతమంది, ఆ దేశంతోని కొంతమంది, ఈ ప్రకారముగా కొంతమంది వస్తువు ఫలాని వస్తువు అయితే ద్వారాగానే ఆ వస్తువు ఈశ్వరుడు కానివ్వండి, విష్ణుమూర్తి కాని వస్తువు అంటే ఏంటి, వాటి పేరు వస్తువే. మనకి వస్తువు ఎలాగో ఈశ్వరుడు ఒక వస్తువే. ఎందుకు చెప్పాడు, వస్తు తదేది తదైవ సత్ అన్నాడు, ఆ వస్తువు అనేది అసత్ అన్నారు ఇక్కడ. కాబట్టి ఆ ప్రకారముగా మనకి కొంతమంది కొన్ని వస్తువులనే పూజిస్తారు, కొన్ని వస్తువులనే పూజించారు. కాబట్టి ఆయన వస్తువుతోనే ఏమి పరిమితి కాదు, కాలంతోని పరిమితి కాదు, దేశంతోని పరిమితి కాదు. సర్వత్ర భువన ప్రాంతముల్లో ఇప్పుడు సూర్యుడు ఉన్నారు. మన దేశంలో ఒకలాగా ఉంటాడా, ఇంకోలాగా ఉంటాడా? మొత్తం ప్రపంచమంతా సూర్యుడు ఒక్కటే. ఆ భూమి యొక్క తిరుగుని బట్టి ఏమి ఒక పక్క వెళ్ళిన చీకటి అవుతుంది, ఓ పక్క వెళ్ళిన మనకి వెళ్తూ వస్తుంది. అంతేకాని ఏమి ఆయన ఎలాగైతే దేశంతోనే ఆయనకి సంబంధం లే, కాలంతోనే సంబంధం లే, వస్తువుతోనే ఆయనకి సంబంధమో లేదు. దేశకాల వస్తువుల్లో దివ్య ప్రకాశమానమయుడై ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆయన ఎలాగైతే ప్రకాశమానమై ఉంటున్నాడో అదే విధంగా అర్థమైంది కదా. ఆ ప్రకారంగానే పరమాత్మ అంతము కానివాడు. దానికి ఏమన్నాడు, అనంతం జగత్ప్రభుం దేవదేవం అనంతం అని అన్నమాట. అది చెప్పుకొచ్చారు. ఇంకెవరతను పురుషోత్తమం. పురుషోత్తమం క్షరాక్షరాభ్యాం కార్యకారణాభ్యాం ఉత్కృష్టం పురుషోత్తమం. ఏమి క్షరాక్షరాభ్యాం, ఏమి ఇక్కడ క్షరుడు అక్షరుడు, అర్థమైంది కదా. క్షరుడు అంటే కార్యము, అక్షరుడు అంటే కారణం. అర్థమైంది అందరికీ. పురుషోత్తమం అన్నాడు, పురుషోత్తముడు చెప్పాడు. క్షరాక్షరాభ్యాం అంటే కార్యకారణాభ్యాం. క్షరము అంటే ఏమిటి, మనకి కార్యం. కార్యం అంటే ఇక్కడ ఏమిటి, మనకి ఇదంతా జగత్ అంతా ఏమిటి, కార్యం. కుండలన్నీ ఏమిటి, కార్యం. మట్టి అంతా ఏమిటి, కారం. అర్థమైందా. ఇక్కడ కుండ అన్నటువంటిది క్షరము, మట్టి అన్నటువంటిది అక్షరము. అర్థమైందా. ఇది క్షరాక్షర మన ఉంది 13 క్షేత్ర విభాగ యోగంలో క్షరుడి కంటే అక్షరుని కంటే నేను విలక్షణను అంటారు. అయిందా. 13వ అధ్యాయం భగవద్గీతలో క్షరాక్షర పురుషుడికి నేను విలక్షణ అంటాడు కదా. అందుకని ఇక్కడ ఇతర పురుషోత్తముడు క్షరు అంటే కార్యము, అక్షరం అంటే కారణం. ఇక్కడ కార్యము అంటే ఇప్పుడు మనం కుండలు చేస్తూ ఉన్నాం, ఏమి ఈ కుండలన్నీ ఏమిటి, కార్యం అనమాట. అలాగని ఆభరణాలన్నీ చేస్తున్నాం, ఈ ఆభరణాల పేరు ఏమిటి, కార్యం అనమాట. అందుకే మనోళ్ళు ఏదైనా విశేష కార్యక్రమం చేస్తే ఏంటి ఇవాళ కార్యం ఏమిటిరా అంటారు. అంటే ఏమిటి కార్యము, ఆ రోజు మంచి పిండి వంటలు అన్నీ కూడా ఏదో కార్యం, అది పుణ్యకార్యం, ఏదో కార్యం. కొంతమంది కొన్ని కార్యాలకు పోతారు, కొన్ని కార్యాలకు పోరు, ఏమంటారు. కొన్ని అదే పెళ్లి కార్యం అయితే బ్రహ్మాండంగా పోతారు, ఈ చావు కార్యం అయితే ఏం లేరా అక్కడ అదంతా అదేమట్టుకుంటుందో మనకెందుకు అది పోదే పోదు. ఇక్కడ కార్యం ఏమిటి, ఇవన్నీ వస్తుజాతం అంతా అది కూడా మనం అంటాం కదా, పెద్ద కార్యం ఎప్పుడయ్యా అంటారు, చిన్న కార్యం ఎప్పుడయ్యా అంటుంటారు. అది పెద్ద కార్యం, ఇది చిన్న కార్యం. ఈ విశేష అలాగనే ఈ జగత్ ఒక కార్యం. మన వస్తువులు కర్ర ఉంది, కర్ర కారణమైంది కష్టం. ఇవన్నీ మనకి ఏమైంది, ఈ తలుపులు ద్వారాలన్నీ కార్యం. ఈ కార్యం అంతా క్షరమైంది, అదంతా కారణమైంది. ఈ కార్యము నాశనం అయిపోతుంది, కారణం కూడా నాశనం అయిపోతుంది ఒక రోజుకి. ఏమంటారు, అదే కార్యం కూడా నాశనం అయిపోతుంది, కారణం కూడా నాశనం అయిపోతుంది. ఆ కార్యరూపంగా ధరించింది ద్వారబంధం. మరి కొన్నాళ్ళు ఈశ్వరికి చెదపెట్టి మొత్తం ఏమైంది, ఆ చెట్టు కారణమైంది, ఈ ద్వారము కార్యమైంది. దాన్ని మనం ఇలా పెట్టాము, ఈ రూపంలో ఉన్నటువంటి కారణాంశం కూడా చెదపెట్టేసరికి అయిపోతుంది, నష్టం అయిపోతుంది. ఆ పురుషోత్తమ నష్టం కానివాడు. అర్థమైంది కదా. క్షరాక్షర పురుషుల కంటే విలక్షణమైన వారు. ఇప్పుడు మనకి
వస్త్రం అన్నటువంటిది కార్యమైంది, తంతు అనేది దారం అనేది ఏమైంది? కారణమైంది. అయిందా లేదా? కారణమైంది. కాబట్టి అయితే ఈ కార్యం అన్నటువంటి కారణానికంటే భిన్నము కాదు. ఏమిటి కాదు? అందరికి అర్థమవుతుంది వేదాంతం. ఋషి శాస్త్రనామం అంటారు, స్వామి ఇదేమిటిది, కార్యం అంటారు, కారణం అంటారు, ఎన్నున్నాయి ఇట్లోనంటారు. మరి శంకరాచార్యులు వారి భాష్యం కదా. మరి పురుషోత్తం అంటే అక్షరాభ్యాం కార్యకారణాభ్యాం ఉత్కృష్టం. ఏమంటాం? కార్యం అనేది ఇప్పుడు ఏం చెప్పాము? వస్త్రమైంది, కారణమైంది, దారమైంది. అయితే కార్యకారణాలు వేరే వేరే ఉన్నాయా? ఏమి కలిసి ఉన్నాయా? చెప్పండి. కారణములో కార్యం ఎప్పుడూ అనుశ్వతమై ఉంటుంది. అందరికి అర్థం అవుతుందా లేదా? కారణములు ఎప్పుడు కార్యమో కారణములో ఇది ఇమిడిపోయి ఉండకపోతే ఈ కార్యం ఎప్పుడూ కూడా బయటికి రాదు. కారణములో కార్యం అన్నటువంటిది లేకపోతే ఆ గుణమైన కార్యం ఎప్పుడు పుట్టదు. అలా పుట్టాలంటే ఇంకొక ఉదాహరణ చెబుతా మీకు. ఇసుక ఉంది. ఇసుక నుండి నూనె తీస్తామా? వస్తుందా? ఇసుక నుండి తైలం. ఇసుకలో తైలము ఈ కార్యమందులు ఎప్పుడో లేదు. నువ్వులలోనే తైలం అనే కార్యం ఉందన్నమాట. అర్థమైంది కదా? కార్యం కంటే కారణం భిన్నంగా ఉన్నదంటే ఆ ఇసుక కారణం నుంచి నూనె కూడా వస్తుందా? అందుకు ప్రతి కారణములో కూడా కార్యము మనకి తిరిగిపోయిన ముందే ఉంది. ఇప్పుడు మట్టి అనే కారణములో ఘటము అనే కార్యము మనం కొండ తయారీ చేయ ముందు నుంచి దాన్ని నిమిడిపోయి ఉంది కాబట్టి మనం ఘట కార్యాన్ని చేయగలుగుతూ ఉన్నాం. అది అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ కార్యకారణాలు అలాగనే కారణం అనేటువంటిది ఒక వస్త్రం కార్యమైంది. మట్టి ఆ కారణం రెండు రకాలు. కారణం ఏంటి? రెండు రకాలు. ఒకటి ఉపాదాన కారణము, రెండు నిమిత్త కారణం. ఏమిటి? ఇదంతా మీకు అర్థం చేసుకోవాలి. నిన్నే చెప్పాను, అర్థం కాకపోతే ఈ పూటకు ₹1,00,000 లాభం వచ్చినట్టు. మీకు వేదాంతం అర్థమైపోతే కోట్లే, ఫిక్స్డే. ఏ పాట అర్థం కాకపోయినా అర్థం కాదు ఏమంటారు, లాభమే. ఇప్పుడు ఇక్కడ హోమం చేస్తున్నాం, ఏమైనా అర్థం అవుతుందా మీకు? ఏమైనా అర్థం అవుతుంది? ఆయన చెప్తే రాయి స్వాహ నెయ్యి అంతా అర్థమవుతుంది. అర్థం లేదా? ఇంద్రాయి స్వాహ అంటే నేను చేస్తాను అంతే. అర్థమైందే? అర్థం కాకపోతే అర్థమా? మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టేది అర్థమా? దానివల్ల ఒక లాభం వస్తుందా లేదా? అది మీ అందరికి ఉందా లేదా? లేదా? లేకపోతే చేస్తారా? ఎవరైనా ఎంత డబ్బులు పెట్టి అక్కడ కూర్చొని హోమం చేస్తారా? చేస్తే మనకు కొన్ని కష్టాలు తీరుతాయి. కొత్త జన్మలో కూడా దేవలోకి వెళ్తాం. ఇంద్రుడి దగ్గర బ్రహ్మాండం, ఇక్కడే ఒక రాయి కొనుక్కోనికి ఎంతో కష్టం, కొన్ని వేలు అంటాడు. అక్కడ ఏ ఒక్కరు అలా పాదుతో గోడలు కట్టిన దాంట్లో మనం ఉంటాం హాయిగా. అర్థమైంది? ఎక్కడే ఇంత రాయలు అయితే 10,000 చెప్తున్నాడు వాడు మొన్న. అర్థమైంది కదా? ఉంగరం వేసుకోవడానికి కూడా అన్నారు, కొనుక్కొని 10,000 ఎంత రాయ. అలాంటి అక్కడ అన్నీ కూడా ఏమి ఏది మనం ఈ స్ఫటిక శివలింగం లేదా దాంతోనే మన గోడలన్నీ అక్కడ, మనకున్న రూములన్నీ అక్కడ ఆ రత్నాలతో చక్కగా ఉంటాయి. ఎక్కడికక్కడ అమిర్చి మనం ఏం చూసుకోవక్కర్లే, బ్రహ్మాండంగా ఉంటుంది. అద్దాలు కూడా పనిలే, ఒకే అద్దంలో చూస్తే 10 దగ్గర కనపడుతుంటాం మనం. అలాంటి మేడలు ఉన్నాయి ఎక్కడ? అక్కడ దేవలోకంలో ఆ మేడలకు వెళ్తాం. ఇది ఊరిక చేస్తాం మనం ఓమరైనా సరే. ఇది అర్థం కాకపోయినా మనకి ఏ విధంగా అయితే ఇది అర్థం కాదు. అర్థమైపోయింది అనుకోండి, ఇంకా మీ కోట్లే ఎప్పుడు కిచెడి పూచేటి జన్మలకైనా. ఆ ప్రకారంగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సరే ఇక వస్తాం, మీకు అంత అర్థమయ్యేది చెప్పేస్తాను 3 ముక్కల్లో. మీకు ఎలా అంటే, ఇప్పుడు మీకు మట్టి ఉంది. మట్టి అంటే తెలుసా తెలీదా? మట్టి ఉంది, దాని నుంచి కొండ పుడుతుందా లేదా? పుడుతుంది. మట్టి మీద అలా మట్టి పడితే పుడుతుంది అంటే పెద్ద పని చేస్తేనే పుడుతుంది, ఊరికి ఎక్కడ పుట్టావునా. కాబట్టి మట్టి నుంచి కొండ పుడుతుంది. ఇప్పుడు కొండను ఏమంటారు? ఘటం అంటారు. ఓన్లే ఘటం అన్నారు. కార్యం అంటారు. కొండనేమంటారు? మరి కారణం గెలిపేవా? ఓన్లే మంచిగా కొండ ఏమైంది? కార్యమైంది.
ఈ కొండకి మట్టి ఉపాదాన కారణం అంటారు. ఏమంటారు? నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పండితులు అంటారు. ఎందుకంటే ఉపాదాన కారణం అన్నారు, చూసి జారిపోతుంది ఆ పండితులు. దేవుడు బాబు హైదరాబాద్ కోకటపల్లిలో ఈ ఉపాదాన కారణాలు ఉన్నాయి, నిమిత్త కారణాలు ఉన్నాయి అనుకోని. అర్థమైందే? కాబట్టి ఆ మట్టిని ఏమంటారు? కాదు, మట్టిని ఏమంటారు? ఉపాదాన కారణం అంటారు. ఇప్పుడు మీరు నిమిత్త కారణం అంటే ఏంటి తెలుసా? ఆ మట్టిని చేసేవాడి పేరు ఏం పేరు? కొండను చేసేవాడి పేరు ఎవరు? కొమ్మరి. ఈ కొమ్మరి నిమిత్త కారణాడు. అర్థమైంది ఏమిటి అని తెలుస్తుందా? ఉపాదాన కారణం ఏం చెప్పండి అందరూ? అందరూ చెప్పండి. మరి ఏది మట్టి కూడా చెప్పడమేంటి స్వామి అంటే బంగారం చెప్పినా బాగుండదు, అది కూడా చెప్తే అది కూడా చెప్తానులే. అర్థమైందే? కాబట్టి కొండకి ఉపాదాన కారణం ఏమిటి? మట్టి. నిమిత్త కారణం ఏమిటి? ఎంత మన ఈ పరీక్ష స్థానంలో కూర్చొని ఆ కొమ్మరోడ్ని తలచొచ్చా స్వామి అంటారు వచ్చేది. ఆ కొండ లేకపోతే మనకి నీళ్ళు ఆగనా? అర్థమైంది కదా? అది కూడా తలుచుకోవాలి. విద్యాప్రకాశ స్వామి చిన్న కథ రాసినాడు. ఒక ఆయన ఏం చేసేదంటే ఆయన పేరు పేపర్లో అంతా వచ్చేస్తుంది. ఉన్న ఊరోడికి ఊర్లో వాడి పేరు ఉండదు. మా ఏడు పేరు ఆస్తి ఉంది కదా, ఊరు మొత్తం అమెరికా నుంచి మాకు వచ్చే అంటే స్వామికి వచ్చి మొక్కుతుంటారు, అందరూ చేస్తుంటారు. ఆ ఎయిర్పోర్ట్ ఎప్పుడు చెక్కడమే. ఏమంటే ఎవరికి ఒక్కరోజు భోజనం దొరకపోతే చెప్తుంటాడు. చదివాను మరి కదా ఏమంటారు? అది కదా. ఆ ప్రకారంగా ఆయన ఒక ముక్కు పొడక చేశాడనమాట. ఎవరు? ఇక ఆ ముక్కు పొడక మొత్తం తిరిగి అమెరికాలో గోల్డ్ మెడల్ వచ్చింది దానికి. అర్థమైందా? రష్యాలో గోల్డ్ మెడల్ వచ్చింది, మలేషియాలో అన్ని గోల్డ్ మెడలే. ఆ ముక్కు పొడక అంత బాగా చేసిన వెళ్ళాడు. ఇండియాలో కూడా గోల్డ్ మెడలే. ఇది చూశారు ఆ ఊరు. కానీ బోనంగి గ్రామము అని మొత్తం అన్ని పేపర్లు. ఏమిట్రా ఊర్లో ఉండి కూడా వాడిని మనం ఏమి చూడలేదే? ఎన్ని దేశాల నుంచి రోజు అన్ని టీవీల్లోనే వీడి పేరే వస్తుంది, మనం వెళ్ళకపోతే బాగుండని చెప్పి వెంటనే వాళ్ళందరూ ఒక రోజు ఏం చేశారంటే బ్రహ్మాండంగా అనుకుని వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఫోన్ చేసి పలానా రోజు మీ దగ్గరికి వస్తున్నా, మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నారు. తప్పగా ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. పలానా రోజు 3 గంటలకి. ఆ రోజు మామూలుగా కాకుండా అప్పుడే అమెరికా బ్యాండ్లు, రష్యా బ్యాండ్లు, ఇండియా బ్యాండ్లు అన్ని మొత్తము తయారు చేశారండి. వీడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పోలీసుకి ఏమో చెప్పేసినారు, సబ్ ఇన్స్పెక్టర్కి రోడ్డు ఏమి జనం అంటే వీడి దగ్గరికి వచ్చిన స్వాగతాని కోసం అంత జనం వస్తూ ఉంటుంటే వచ్చారు. 3 ఐసులకు వచ్చారు. స్వామి ఈవేళ మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నాం, ఈవేళ రాత్రి 9 వరకు మాత్రమే మీరు ఉండాలన్నారు. ఏమన్నారు? ఏమీ లేదు, మన ఊర్లో ఊరేగింపు మిమ్మల్ని చేయాలి. ఎందుకని? అరే ఎందుకంటారేంటి? మీరు చేసిన ముక్కు పొడక ఇంతవరకు 3 లోకముల్లో ఎక్కడా లేదు. అర్థమైపోయింది కదా. అటువంటిది ఇంత దీనిగా చేశారంటే, ఊర్లో ఉండి కూడా మిమ్మల్ని గుర్తించలేదంటే మా అజ్ఞానాన్ని మీరు ఏమి తెలుసుకొని క్షమించాలని అందరూ శరణ వేడుకున్నారు. అనుకోని రండి ఈ ఒక బంగారు పలకీలో మరి కూర్చుంటే దీంతో అన్ని ఊరేగించారు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన ఈ ముక్కు పొడక చేసినాను కదా, నన్ను ఊరేగించాలనుకుంటున్నారు, నన్ను పూజించాలనుకుంటున్నారు. ఆ ముక్కు చేసిన వాడిని ఎవడో వాడిని పూజిస్తే బాగుండే. ఆ ముక్కు లేకపోతే ఈ ముక్కు పొడక ఎక్కడ పెడతారు అన్నాడు ఆయన. కాదు, నన్ను ఊరేగించేది కాదు, ఆ ముక్కు ఎవడు తయారు చేసినాడో అర్థమైందా, వారిని కూడా మనం పూజించాలిగా. నన్ను పూజిస్తే ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తర్వాత సంగతి, కానీ ముందు మీరు రండి అన్నారు. అర్థం. కాబట్టి ఆయన సంగతాల తర్వాత చెప్పినాడు. అలాగనే ఏమి ఈ కుండ తయారు చేసిన కుమ్మరవాడిని కూడా మనం ఏమి తలుచుకున్నంత మాత్రంలో మనంత కుమ్మరం అయిపోతామా? చెప్పండి, ఎప్పుడు అయిపోయినమాట. ఆ విధంగా ఏమి ఇక్కడ ఈ యొక్క ఈ మట్టి కొండకి మట్టి ఏ కారణమైంది? ఉపాదాన కారణమేనా? ఏమమ్మా చెప్పు. ఉపాదాన కారణం అవును కదా? ఉపాదాన కారణం ఏమంటారు? కుమ్మరవాడు ఏ కారణమైనాడు? నిమిత్త కారణమైనాడు. అర్థమైంది కదా? ఇది అన్నమాట. ఇక్కడ కారణం మనకు భేదం 2 వచ్చాయి, కార్యమో 1 వచ్చాయి. అర్థమైంది కదా? ప్రతి కార్యానికి ఉపాదాన కారణం ఉంటుంది, నిమిత్త కారణమో ఉంటుంది. ఆ నిమిత్త కారణం ఇంకా అనేక రకాలుగా ఉంటాయి. నిమిత్త కారణాలు ఏమంటారు? ఇప్పుడు మనం చేశాం, ఆ చక్రం కూడా నిమిత్త కారణమే.
దేనికి? మట్టితో ఇలా చెప్తారు. ఆ యొక్క కర్ర కూడా నిమిత్త కారణమే. కానీ చేతన వస్తువు ఇది ఈ నిమిత్త కారణం. అలాగనే ఒక వస్త్రం మనం తయారు చేస్తున్నాం. వస్త్రానికి వస్త్రం అనేది కార్యం. వస్త్రం అంటే ఏంటి? బట్ట కార్యం. దానికి దారం ఏమైంది? అదేనా మరి, దారం ఏమైంది? ఉపాదాన కారణం. మట్టి ఎలా కొండకు ఉపాదాన కారణము, వస్త్రానికి దారం కూడా. దీని నిమిత్త కారణం ఎవరు? చేసిన చాలివాడు. అర్థమైంది కదా? చాలివాడు ఏమైనాడు? నిమిత్త కారణమే. ఇంకా దానికి చేసే ఉంటాయి కదా, ఏమి అలాగే ఉన్నాయి, అవి కూడా ఏమైనాయి? నిమిత్త కారణం. అయినా చేతనత్వం నిమిత్త కారణం అని తీసుకుంటాం. అర్థమైంది కదా? అది చెబుతున్నాడనమాట ఇక్కడ. అయ్యా పురుషోత్తముడు అంటే మీ అందరికి ఉపాదాన కారణమే తెలిసిపోయింది. ఇప్పుడు రెండో రోజునే తెలిసిపోయింది అందరికి. ఎంత మూడో రోజు నాడే నిమిత్త కారణమే తెలిసిపోయింది. కార్యం అంటే ఏదో తెలిసిపోయింది. సరే, ఇప్పుడు క్షరాక్షరాభ్యాం. క్షరం అంటే ఏమిటి? నాశం. అక్షరం అంటే ఏమిటి? నాశం కాదు. అంటే అది కాలక్రమేణా నాశం అవుతుంది. ఇక్కడ మళ్ళీ అక్షరానికి వెళ్తే అది నాశం కాదు. ఆ అక్షరం ఇక్కడ తీసుకోకూడదు. ఇప్పుడు ఏమంటారు? మొత్తం అక్షరం అంటే నాశరహితం వస్తువు అది. కానీ ఇక్కడ కార్యకారణ ఊహంలో ఉన్నటువంటిది అదనమాట. అర్థమైంది కదా? ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కార్యం అంటే ఘటం. అర్థమైంది కదా? ఇక్కడ అక్షరం అంటే నాశరహితమైన వస్తువు కదా అంటారు. పరమాత్మ కూడా అక్షర స్వరూపం అంటారు. ఇక తీసుకోకూడదు. ఇప్పుడు ఏమంటారు? అది ఇది అర్థం అవుతుంది. ఆ అక్షరం ఎప్పుడు ఉంటుంది? ఎలా అంటే ఇప్పుడు ఆ కొండ అయింది. కొండ బద్దలైపోయిన తర్వాత ఏమైపోయింది? అది తన కారణంలో కలిసి. కారణమైన మట్టి ఎప్పుడైతే ప్రకృతి అన్నటువంటిది ఈ యొక్క సృష్టి ఎప్పుడైతే ప్రళయం అవుతుందో అప్పుడు కూడా ఈ మట్టి ఏమవుతుంది? అది అక్షర స్వరూపం. ఇప్పుడు అనిపించుకున్నా లాంగ్ టైం వరకు కూడా నాశనం కాదు కాబట్టి నాశనం కాదని చెప్పినాడు అక్కడ. అర్థమైందా? చాలా లాంగ్ అది నాశనం అవుతుంది. కానీ ఈ రెండింటికి విలక్షణుడు ఆయన. ఎవరు? పరమాత్మ. ఎవరు? ఆయన పరమాత్మ. ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. కార్యకారణాలైన క్షరాక్షరములు ఎప్పుడు నాశనం అయిపోతున్నాయో ఆ దేవుళ్ళు లీనమవుతున్నాయో ఆ లీనమైన వాడు ఎవడు? అందుకనే కార్యకారణమైన పురుషాణం ఏమి ఉత్తమ. ఉత్తముడెవడో అతడెవడు? పురుషోత్తముడు. క్షరాక్షరాభ్యాం విలక్షణ చెప్తున్నాడు కదా. కార్యకారణాభ్యాం ఉత్కృష్టం. కార్యం కంటే కారణానికంటే ఉత్కృష్టమైనటువంటి వాడు అతడు. అతడు ఎవడు? ఏమి? అతడు కారణమే. కానీ కుమ్మర వాళ్ళ కారణం కాదు. ఏమి? ఉపాదాన కారణము ఆయనే, నిమిత్త కారణము ఆయన. ఎందుకు ఆయన ఉత్కృష్టుడైనారు? లోకములో ఈ జగత్తుకి ఉపాదాన కారణము ఆయనే. చెప్పారు మొట్టమొదటి జగత్రిభం దేవదేవం అనంతం పురుషోత్తమం. చూసి ఎంత గొప్ప. కాబట్టి ఈ జగత్తు ఉంది కదా, నామరూప జగత్తు. మరి జగత్తుకి ఒక ఉపాదాన కారణం ఉన్నది, నిమిత్త కారణము. ఘటానికి ఉపాదాన కారణం మధ్య తెలిసిపోయింది అందరికీ. తెలిసిపోయిందా లేదా? అలా తెలిసిందా? ఇప్పుడు జగత్తుకు ఉపాదాన కారణం కూడా తెలుసుకోండి. అర్థమైందా? జగత్తుకి ఉపాదాన కారణము ఉంది, నిమిత్త కారణము. ఉపాదాన కారణము ఈశ్వరుడే, నిమిత్త కారణము కూడా. అర్థమైందా? అదేమిటి స్వామి, ఇంతవరకు మీరు చెప్పినవన్నీ మాకు చాలా బాగున్నాయి. మట్టి కనబడుతుంది, కుమ్మరివాడు కనబడుతున్నాడు. రెండు ఉండాలి కానీ ఒకరే రెండు పనులు చేయగలడా? మట్టి ఆయనేనా? కుమ్మరి ఆయనేనా? లోకములో కుమ్మరి వేరు, మట్టి వేరు, విభిన్నంగా కనబడుతూ ఉంటుంటే ఇప్పుడు మీరేమో కుమ్మరి ఆయనే, మట్టి అంటే మీ మాటల్లో మాకు నమ్మకం లేదని శాశిష్యుడు. అర్థమైంది కదా గురువు గారి మాటల్లో? ఇది నమ్మదగిన మాట కాదు. ఏదో నమ్మించి ఏమి చెప్పాలనుకుంటున్నా కానీ మేమంత నమ్మించి మోసపోయే వాళ్ళం కానే కాదంటున్నారు శిష్యుడు. లోకంలో మీరు ఏ విధంగా అయితే మట్టిని కుమ్మరవాడిని కుండని మూడు చూపెట్టినారు ఉదాహరణము, దీంతో కూడా మాకు ఒక ఉదాహరణ చూపెడితే నమ్ముతాము, లేకపోతే ఈ మాట మాత్రం నమ్మము అన్నారు. అర్థమైనా?
ఏం చేయాలి మరి? అందుకనే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, వెళ్ళేసరికి ఏం రాస్తాడు? మందు రాసేస్తాడు. మందు రాసి ఇచ్చేస్తాడు. ఆ కొట్టుకి వెళ్ళారు, ఆ కొట్లు ఈ మందు లేకపోతే ఏం లాభం? అందుకని అమ్మేవాడు అన్ని రకాల మందులు పెట్టుకుంటాడు. అర్థమైందా? అమ్మేవాడు అన్ని రకాల మందులు పెట్టుకుంటాడు. అలాగనే మరి అన్ని రకాల ఉదాహరణలు పెట్టుకోవాలి ఆయన కూడా చెప్పడానికి. అర్థమైంది? గురువు గారు అన్ని రకాల ఉదాహరణ చెప్తే, లేకపోతే ఈ కొట్లు ఏముందో అలా కొట్టుకుపోదాం అంటారు. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న కొట్టు పెట్టిన ఆ కొట్టు కూడా 10 రకాలు పెడతారు. ఎంత పావు కిలో అయినా మళ్ళీ ఇంకో కొట్టు పోకుండా ఉండాలి. సరే, మొత్తం మీద ఏమంటారు? సరే, ఇంకో ఉదాహరణ చెప్పాలన్నమాట. చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు ఆయన, లోకములో సాలిపురుగు ఉంది. ఏముంది? లోతా తంతు అన్నాడు. యథోర్ణనాభి స్వయమేవ సృజ్యతే గృహంతే. పూర్ణనాభి అంటే సాలిపురుగు. ఆ సాలిపురుగు దేనికి? తన గూడు అల్లుకుంటుంది. గూటులో ఉన్నది ఏంటి? దారం. ఆ గూట్లో ఏముంది? దారం. ఆ దారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తన నుండే తీసుకొస్తుంది. మరి అది ఎవరు అల్లుతున్నారు? తీసుకొచ్చిన ఒకరు ఇంకో సాలిపురుగు వచ్చి అల్లుతుందా? అలాగే తానే తీస్తుంది, తానే అల్లుతుంది. అది తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, ఒకసారి పురుగు అలా కింద నుంచి పైకి వచ్చేసి అక్కడి నుంచి కింద పడుతుంది. మళ్ళీ దానికి ఇష్టం లేకపోతే పైకి తీసుకెళ్ళిపో. అర్థమైందా? అలా భగవంతుడు సృష్టించగలడు, దాని లయం కూడా తీసుకుంటాడు. సరే, కాబట్టి ఇప్పుడు ఇదేమైంది మనకి? సాలిపురుగు తన యొక్క గూడు కట్టుకోవడానికి ఉపాదాన కారణం కూడా అదే అయింది. అలాగనే ఆ నిమిత్త కారణం కూడా. అలాగనే అభిన్న నిమిత్తోపాదాన కారణుడే భగవంతుడు. అతడే పురుషోత్తముడు. అర్థమైందా? అతడెవరు? పురుషోత్తముడు అంటే ఈ జీవులన్నింటిలో కూడా ఉత్కృష్టమైనటువంటి వాడు అనమాట. పురీశైతే పురుష, పూర్ణత్వాత్ పురుష. కాబట్టి పురుషుడు అంటే పురి అంటే నవద్వారి, పురే దేకి. ఇందులో శరించిన వాడి పేరు ఏం పేరు? అతడే పురుషుడే అనమాట. అర్థమైంది కదా? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవిద్య కారణంగా ఉన్నాం మనం పురుషులు అందరం ఉన్నాం. ఎన్నిటికన్నా విలక్షణమే లోపల అక్కడైనా అక్కడ నాటకం ఆడుతూ ఉంటుంటే మనం ఇక్కడ నాటకం ఆడుతూ ఉంటుంటాం. అర్థమైందా? అందుకని ఆయన ఎవడు? పురుషోత్తమం. ఆయన పురుషోత్తమం అది చెప్తున్నాడు ఇక్కడ. క్షరాట్ పురుషోత్తమం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతత ఉత్థిత. చెప్తున్నాడు ఇప్పుడు. నామ సహస్రేణ స్తువన్. ఎవరికయ్యా మన స్తవం చెప్పించాలి? ఎవరిని మన స్తోత్రం చేయాలి? ఇప్పుడు అర్థమైంది కదా? అడిగారు కదా, మరి ఎవరు అంటే ఇప్పుడు చెప్తున్నా, అటువంటి వారిని జపం చేయి. అటువంటి వారిని నువ్వేం చేయాలి? తవన్, ఆయన గుణాలను చక్కగా సంకీర్తనం చెయ్యి. చక్కగా సంకీర్తనం చెయ్యు. సతత ఉత్థిత అన్నాడు. అక్కడ ఏంటంటే మనం చూసినారా? సతతం అన్నాడు. ఎల్లప్పుడూ మనము ఎప్పుడు కూడా ఏం చెప్పాడు? ఉత్థిత, ఉద్యుక్త. ఎప్పుడు ఉద్యుక్తులు కావాలి. ఎప్పుడో మనం ఒక గవర్నమెంట్ వారు మనం అనుకున్న పనులు చేయకపోతే మనం ఉద్యుక్తులు అవుతాం అనమాట. స్ట్రైక్ అంటారు దానికి. ఏమంటారు? నిరాహార సభలు. మీరు అందరూ ఉద్యుక్తులు కావాలంటాం ఆ రోజే. మళ్ళీ మన్నాడు మామూలు. మనం అందరము ఏదో ఒక సమయంలో ఉద్యుక్తులు అవుతాం. శివరాత్రి నాడు అందరూ ఉద్యుక్తులు అవుతాం. దేనికోసం? శివుడి మీద ఒక్క పుష్పం వేసేసినా శివుడి మీదట శివరాత్రి నడిస్తే సంవత్సరం అంతా ఇదంత ఫలితం అందరూ చెప్తున్నారు. కాబట్టి తోసుకొని ఖాళీ లేకుండా, అర్థమైందా? ఇక రాత్రి పగలు కూర్చొని 3 గంటలకు వెళ్ళిపోయి ఉద్యుక్తులు అవుతుంటాం మనం. మళ్ళీ ఎప్పుడు ఉచిత అంటే పదవచనమాట అర్థం, దానికి అర్థం మరి ఒక నామానికి అంత పవర్ అనుకుంటున్నారా? ఉద్యుక్తులు అవుతుంటుంటావా? కార్తీక మాసం వస్తే ఉద్యుక్తులే. పంతులు గారి మీద ఏమయ్యా అంతసేపు చేస్తున్నావు? నువ్వు ఒక దేవాలయం ఉందనుకుంటున్నావా? ఆయన మీద ఉద్యుక్తులు అవుతాడనమాట. తెలీదా నా సంగతి? ఇక ఉద్యుక్తులు అవుతుంటా.
ఆ ఉద్యుక్తులు ఇక్కడ కాదు, సతతం ఉద్యుక్త అన్నాడు. ఏమి ఎప్పుడే ఉద్యుక్తులు కావాలంటే ఎల్లప్పుడూ కూడా ఏం కావాలి మనం? ఉద్యుక్తులు కావాలి. ఆయన స్తవించడానికి, ఆయన జపించడానికి, ఆయన కీర్తించడానికి ఎవరిని? ఆ పురుషోత్తమైనటువంటి మహావిష్ణువు అంటే వ్యాపక సింధైనటువంటి అతన్ని ఏం చేయాలి మనం? ఉద్యుక్తులు కావాలి. అందుకని మనం పోనీలే ఏమి ఈ నెపమైనా పెట్టుకుంటే జపం సాగుతుంది అనుకొని ఈ అర్ధచాతుర్మాసం పెట్టుకున్నాం మనం. దీని ప్రకారం అందరూ ఉద్యుక్తులు అవుతాం. మామూలు ప్రీతి ఇదే పనే స్వామికి మన పనే లేదా అంటారు. ఇక్కడ ఉంటే మా ఇంటి పని తెలిసినా మాకేమవుతుందో అని అంటారు. పోనీలే అందుకనే మనం కూడా ఆలోచించి ఏమంటారా ధర్మం అంటూ ఈ 2 మాసాలు మనం ఇక్కడ ఈ జాతర పెట్టి మనం అంతా అనుకోండి. ఇప్పుడు ఉద్యుక్తులు 11 గంటలకి అమ్మగారు ఉద్యుక్తులే వచ్చేసినారు. ఎన్ని పనులు ఉన్నాయి. ఈ రోజు మనవడేమో అమెరికా పోతున్నారు. నేను 11 ప్రారంభిస్తానన్నారు. స్వామి ఎన్నిక అందరూ కూర్చొని ఉద్యుక్తులే వస్తారా లేదా? అర్థమైంది. ఉద్యుక్తులైన మాత్రం అంటున్నా. అందుకని ఉద్యుక్తులనే మాటకి ఇది అనమాట అర్థం. ఏమంటారు? సతత ఉత్తిత అన్నారు. ఏమైంది కదా? అందుకని శంకరాచార్యుల వారు విష్ణు సహస్రం అంటే యథార్థం తెలుసుకోవాలి మనకి. ఈ విధంగా రాశారు. ఇంకా ఏమిటి? సర్వ దుఃఖాతిగో భవేత్ అన్నారు. ఇక్కడ ఏమవుతుంది తెలుసా మనకి? ఈ విధంగా మనం చేస్తే సర్వ దుఃఖాతిగ అర్థమైందా? ఏమిటి? సర్వ దుఃఖం. ఎన్ని దుఃఖాలు మనకు ఉన్నాయి? ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆయదేవి దుఃఖం. చివరిలో ఏమని చదవండి శ్లోకంలో. సర్వ దుఃఖాతిగో భవేత్ ఉందా లేదా? మర్చిపోయారు ఆ శ్లోకమే. ఇందులో లేదా మరి? ఇక్కడ దాని అర్థం అది ఇచ్చారనమాట. పురుష సతత ఉత్తిత. ఏమి ఉత్తిత తర్వాత దానికి కంటిన్యూషన్ చేస్తున్నారు ఇక్కడ. ఏమి దాని యొక్క శేషము ఈ ఎన్నిటికి ఫలితం ఏమిటి? అది శంకరాచార్య భాష్యంలో రాశారు. పురుష సర్వ దుఃఖాతిగో భవేత్ ఇది సర్వత్ర సంబధ్యతే. మనం ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఈ 6 ప్రశ్నలకి ఇది సమన్వయం చేసుకోమన్నారు. ఇప్పుడు 6 ప్రశ్నల ఆన్సర్ వస్తాడు కదా. ఇప్పుడు 2 ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చేసారనమాట. అర్థమైంది కదా? కాబట్టి ఏమిటి దీనివల్ల అంటే అందరూ చెప్పారు ఇక్కడ. దీనివల్ల పురుషుడు సర్వ దుఃఖాతికో ఇది సర్వత్ర అంటే 6 ప్రశ్నల్లో కూడా దీన్ని మనకు అన్వయం చేసుకోమన్నారు. ఏమన్వయము? ఇది చేసుకోవాలి. సర్వ దుఃఖాతికో భవేత్. మనం అందరం పాటుపడే దేనికోసం? అందరి పాటు దేనికోసం? దుఃఖం పోవాలి, సుఖంగా ఉండాలి. అంతే కదా? మరి ఆ సుఖ దుఃఖాలు ఇవన్నీ దుఃఖం రాకుండా ఉండదు మానవుడికి, వస్తాయి. ఎందుకంటే ప్రకృతి యొక్క స్వరూపమే ఇది దుఃఖం. ఇదం శరీరం దుఃఖాలయం. అర్థమైంది కదా? ఈ ఆలయంలో దుఃఖం అనేది యోగికి ఉంటుంది, భోగికి ఉంటుంది, చక్రవర్తికి ఉంటుంది, పీఠాధిపతికి ఉంటుంది, సన్యాసికి ఉంటుంది, సంసారికి ఉంటుంది దుఃఖం. మీకు కూడా దుఃఖం ఉంటుందా స్వామి? అంటారు కొంతమంది. దుఃఖం కాదు, ఆఖరి కూడా పడ్డాం మనం. పంచభూతాత్మలు పుట్టిన ప్రతి ప్రాణికి దుఃఖం ఉంటాయి. మనం దుఃఖం లేదు నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి దుఃఖం లేదు అనుకుంటారు, కానీ బాహ్య దుఃఖం అందరికీ వస్తుంది. మరి ఆ దుఃఖం వచ్చింది అంటే అయితే ఆ దుఃఖానికి తేడా ఉంటుంది. యోగికిన్ని భోగికిన్ని సన్యాసికిన్ని సంసారికిని తేడా ఉంటుంది. దుఃఖం లేకపోతే ఎవరికైనా దుఃఖం ఉంటుంది. ఇప్పుడు రామతీర్థ స్వాముల వారు ప్రవచనం చెబుతూ ఉన్నారు. రామతీర్థ స్వాముల వారు ఆయన ఇప్పుడు వస్తే విరాగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బదిలీలో జపం చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన ప్రవచనం పిలిస్తే వెళ్ళారు. ప్రవచనానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎవరు? పోస్ట్ మ్యాన్. ఆయన పని అదే కదా. అదేంటంటే అర్జెంట్ టెలిగ్రామ్ ఎక్కడోనే ఇచ్చేయాలట. అందులో ఇప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడే అన్ని కాల్ 10 మంది నిలబడుతుంది. ఎక్కడే మన సెలవులో అది ఎమర్జెన్సీ కాల్స్. మరి ఈ సెల్లని మొత్తం డిలీట్ చేస్తే అది ఉంటుంది అనమాట. ఆ ప్రకారంగా అర్జెంట్ కాల్ అంటే ఆయన ఇచ్చేసాడు. ఆయన వెంటనే ఇచ్చినట్టే అర్జెంట్ చూడాలి కదా మరి. అది సంతకం పెట్టేశాడు. పరిపాటించాడు. ప్రవచనం సాగుతుంది. బ్రహ్మాండానికి ప్రవచనం జరిగిపోతుంది. ప్రవచనం అయిపోయింది. కొంతమంది పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం పని ఇదే ఇందాకేమొచ్చిందో ఇదంతా అయిపోతుంది. ఇదే జరిగింది అక్కర్లేదు. అదేంటి ఇచ్చినారో అదేమిచ్చినారో అదేమిటి ఇదనమాట. అయితే స్వామీజీ ఇందుకేదో ఇచ్చారు అదేమిటన్నారు. ఏమీ లేదయ్యా, నాకున్నవాడు ఒక్కడే పుత్రుడు,
వాడేమో అర్జెంటుగా మరణించడం వచ్చింది అన్నాడు ఆయనది. ఆయన కొనుడు అక్కడే పుత్రుడు, ఆయన చనిపోయాడు వచ్చిందట అంతే. ఇది అన్నాడు. వీడంటే అంటున్నాడు చవడ గారు, ఒక్కడైనా ఆయన పోయాడా అర్ధైర్యంగా ఉన్నారు అంటే వీడు ఆయన లేని దీనికి వచ్చేది. అంటే ఇక్కడ ఏమిటంటే ఏమి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది కదా ఆ దుఃఖం. ఈయన కొన్ని తేడా ఏమిటంటే ఇది దుఃఖము వస్తుంది ఆ క్షణంలోనే, ఆ దుఃఖము దాన్ని రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే, ఆయన రామకృష్ణ బోధామృతంలో దుఃఖం ఎవరికైనా వస్తుందయ్యా, సామాన్యుడికి వచ్చిన దుఃఖం ఎలా ఉంటుందంటే నీటి మీద ఒక ఓంకారం రాస్తే ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది అన్నారు. ఎవరికి? ఆ మహాత్ముడికి వచ్చినది. ఏమంటారు? ఇంకా కాస్త విచారం చేస్తూ ఉంటుంటారు, కొంచెం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ప్రయత్నం చేసిన దుఃఖాలు వస్తూనే ఉంటుంటాయి. ఇంకా పూర్తిగా ఫలం లేదు, వాడు పూర్తిగా కొంచెం స్టాండర్డ్ అయినాడు. వాడు వీడికి ఎలాగ ఉంటుంది, ఇసుక మీద ఓంకారం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఇంకా సామాన్యుడికి ఎలా ఉంటాడంటే గోడ మీద ఓంకారం రాస్తే ఇది అన్నాడు ఉంటుంది, అలా ఉంటుంది. దుఃఖం లేనివాడు ఉండడు, ఆయనకి క్షణం దుఃఖం వస్తుంది. కానీ వెంటనే ఈ సాధన ప్రయత్నం వల్ల మార్చుకుంటారు. మారిపోతుంది, దీన్ని మార్చుకోని అవసరం లేదు. అంటే ఎలాగైతే ఆ తరంగం వచ్చి నీటిలో ఈ ముందు తరంగాన్ని తోసుకుని వెళ్ళిపోతుందో ఆయనకు అలా వస్తుంది రేవ్స్. అర్థమైంది కదా. అందుకని ఈ ప్రకారముగా సర్వ దుఃఖాతిగోపవే ఈ ప్రకారంగా అందరూ కూడా చక్కగా సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆత్మజ్ఞాన సంపన్నులై ఆ దుఃఖాతీతులై ఉన్నట్లు ఆ యొక్క గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్మాస్యానికి అధిపతి మహావిష్ణువు కూడా మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అందరూ కూడా 3 సార్లు దీర్ఘంగా ఓంకారం హెచ్చరించి ఒక 5 నిమిషాలు ఎవరి హృదయంలో వారి ఇష్టదేవతని ప్రార్థించు. మళ్ళీ నేను ఓం చెప్పిందా. ఓ